ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం గిరిజ గారి అమ్మాయి, ఆమె గురించి, ఆమె లెగసీ గురించి, ఆమె సినిమాల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె మాటలను తెలుసుకుందాం. సలీమ గారు నమస్తే. చిన్న ఏజ్లోనే ఇంత సూపర్ డూపర్ హిట్స్ పడ్డాయి, స్టార్డమ్ వచ్చేసింది కదా. అవునండి. దీని అమ్మ ఎలా తీసుకునే వాళ్ళు, అంటే గొప్పగా లేకపోతే హెడ్ వెయిట్ రావడం? ఆవిడ వచ్చిన వెంటనే ఆవిడకైతే రెడ్ కార్పెట్ వేసేసి వేషాలు వచ్చేసి అలా కాదు, ఆవిడ చాలా పోరాడి పైకి వచ్చిన అమ్మ హీరో ఎంత సంపాదించిందో అంత సంపాదించింది. అవునండి. గిరిజ గారు చనిపోయేటప్పుడు కనీసం తినటానికి తిండి లేదు, దీనమైన పరిస్థితిలో ఒక బస్ స్టాండ్లో చనిపోయారు. ఫైనాన్షియల్గా కష్టపడిన మాటలు నిజమేనండి. ఆయన బాగా తాగేసి వచ్చి రోజు మా అమ్మగారిని కొట్టేవారు. గిరిజ గారికి ఇక్కడి నుంచి అక్కడ చిరిగిపోయి 18 కుట్లు వేశారు, అది నాకు గుర్తుంది. నేను బాగా చిన్న బిడ్డనండి, అప్పుడు తన్నుదండి నన్ను ఆయన కాలుతో. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను డొల్లుకుంటా కిందకు వచ్చేసాను. కేవలం డబ్బు కోసమే అమ్మని చేసుకుంది కూడా. సర్వనాశనం చేసి పీజీ డబ్బులు మాత్రమే కాదండి, ఒక అంటే చాలా మంది ఉన్నారు కదా అమ్మతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు. అవును. ఎవరికైనా కానీ ఈ పరిస్థితి తెలిసి ఇదిగో మేము సపోర్ట్ చేస్తాము అని, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, ఎంతమంది ఉన్నారు, సూర్యకాంతం గారు, జగ్గయ్య గారు, శోభన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు ఎవరు, అల్లు రామలింగయ్య గారు. అమ్మగారు డెత్ అయ్యాకండి నాకు కండోలెన్స్ చెప్పిన వ్యక్తులు ఇద్దరే. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక కండోలెన్స్ కూడా నాకు ఎవరు చెప్పాల. ఒకనొక టైంలో వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేసారు. రేలంగి గారికి, గిరిజ గారికి ఏదో నన్ను కూడా అడిగారండి చాలా మంది. నేను నిజాలు చెప్పినా అలా చేసేది చేస్తూనే ఉంటారు. ఎందుకు అమ్మ ఒకే ఒక కూతురు అంటే? మా మమ్మీకి నేను ఒకే కూతురుని, మా అమ్మమ్మ గారికి మా అమ్మ ఒకటే కూతురు, మా అమ్మమ్మ గారు అమ్మకి ఆవిడ ఒకే కూతురు. కానీ సలీమ గారు, మీ అసలు పేరు సలీమానా? ఇస్లాంలో మమ్మీ కన్వర్ట్ అయ్యారండి. అమ్మ లాస్ట్ స్టేజ్లో సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళే వల్ల ఈవిడ పరిస్థితులు సరిలేదు, తర్వాత మరి ఆంటీ ఏంటో తెలియదు, అలాగే డ్రిఫ్ట్ అయిపోయారు ఇద్దరు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1950s 60sలో హీరో హీరోయిన్కి ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్ ఉంది ఆమెకు కూడా, అంత ఫాలోయింగ్ ఉందన్నమాట. అంటే కొన్ని సినిమాలు అయితే టికెట్లు ఆమె కోసమే తెగాయని చెప్పుకోవచ్చు. ఆమె రేలంగి గారి కాంబినేషన్ హీరో హీరోయిన్ కన్నా ఒక వేరే లెవెల్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో హీరో హీరోయిన్తో పాటు రేలంగి గారికి, గిరిజ గారికి డ్యూయట్ సాంగ్ ఉండాల్సిందే అనమాట. అలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ కోరుకునే వాళ్ళు, ఆడియన్స్ కూడా అదే కోరుకున్నారు. కాబట్టి ఒక వెలిగిన గిరిజ గారు లాస్ట్ స్టేజ్లో కనీసం తినడానికి కూడా తిండి లేదు, ఉండటానికి కూడా ఇల్లు లేదు, ఎక్కడో బస్ స్టాండ్లో చనిపోయారని రకరకాల న్యూస్లు విన్నాం. ఆ తర్వాత ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీని కూడా కనుక్కున్నాము, ఎక్కడున్నారంటే ఎవరి వల్ల కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం గిరిజ గారి అమ్మాయి, ఆమె గురించి, ఆమె లెగసీ గురించి, ఆమె సినిమాల గురించి, ఆమె సక్సెస్ గురించి, ఆమె లాస్ట్ స్టేజ్లో పడ్డ బాధల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె మాటలను తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, మేఘా సందేశం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కూతురుగా యాక్ట్ చేశారు ఆమె. సో తర్వాత ఇండస్ట్రీలో పేరు కూడా మార్చుకున్నారు. ఆ పేరేంటో ఈ పేరేంటో ఆమె మాటలను తెలుసుకుందాం. సలీమ గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నిజంగా అమ్మ గురించి కానీ, అమ్మ సినిమాల గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు తెలుగు వాళ్ళు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఏమీ తెలియని ఒక ఆడపిల్ల తట్టాబుట్టా సర్దుకొని చెన్నపట్నం వచ్చి అలా వేషాల కోసం గడప గడప తిరుక్కుంటూ రావటమే నాకు తెలిసి పరమానంద శిష్యులు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసే ఒక మంచి అవకాశం రావటం నిజంగా దేవుడిచ్చిన గొప్ప గొప్ప వరం ఏదైనా ఉందంటే గిరిజ గారికి. అక్కడి నుంచి ఇంకా స్టార్డమ్, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు, హీరో హీరోయిన్తో పాటు ధీటుగా సినిమాలు చేశారు. ఎలా అనిపిస్తుంది అమ్మని, అలా చూసిన అమ్మని, ప్రేక్షకులు అలా మాట్లాడుకున్న అమ్మని, గిరిజమ్మని ఏం చెప్తారు ఆ గిరిజమ్మ గురించి మీరు? అమ్మగారు యాక్టింగ్ క్యారియర్ గురించి నేను చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు.
సో ఆవిడ డాటర్గా నేను పుట్టడం అనేది నాకు ఒక బ్లెస్సింగ్ అండి. ఆవిడ ఒక వండర్ఫుల్ క్యారింగ్ మదర్. కానీ ఏంటంటే ఆవిడ మిలిటరీ ఆఫీసర్ లాగా చాలా స్ట్రిక్ట్. అమ్మో తట్టుకోలేనంత స్ట్రిక్ట్. అంటే నేను చాలా అల్లరిదాన్ని అండి చిన్నప్పుడు. ఆడపిల్ల లక్షణాలే ఉండేవి కావు నాకు. మా అమ్మ చెప్పేది అంత అల్లరి అంటే ఇంత అల్లరి కాదు. మా అమ్మమ్మకి నేను గారాబం. ట్యూషన్ టీచర్ వచ్చిందంటే స్కేల్ పట్టుకొని కూర్చుంటుంది మా అమ్మ. పిచ్చి పిచ్చి వేషాలు అంటే నేను ఏం చేస్తాను చూడు కూర్చో నువ్వు అని చెప్పి. అంటే నాకేం కావాలో అన్నీ కొనిచ్చేది, నన్ను చాలా బాగా చూసుకునేది. కానీ చాలా డిసిప్లిన్డ్ అండి. అప్పుడు పనివాళ్ళు ఉండేవాళ్ళు అండి, తేనాపేటలో ఉంటారు. పనివాళ్ళు ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ బిల్ నుంచి టెలిఫోన్ బిల్ నుంచి అన్నీ నీకు కట్టడం తెలియాలని వాళ్ళతో పాటుగా నేను పంపేది. అన్నీ నేర్పించింది నాకు. నన్ను ఆ టైప్లో పెంచిందండి మా అమ్మ. చాలా స్ట్రిక్ట్. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే దానికి ఆవిడే కారణం. ఇంత గుండె నీకు అందరూ ఉండాలి, నీకు వర్కర్స్ ఉండాలి, అందరూ ఉండాలి. కానీ ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా నీ జీవితంలో ఏదే ఆగకూడదు. అన్నీ నువ్వు చేసుకోవటం నువ్వు నేర్చుకోవాలి. ఎవరి కోసం నువ్వు బ్లాక్ అవ్వకూడదు అని చెప్పి నాకు నేర్పించేదండి ఆవిడ. ఎవరి మీద ఓవర్ డిపెండెన్సీ వీళ్ళు లేకపోతే మనకి జరగదు అనేది నీ లైఫ్లో ఉండకూడదు. నీకు అన్నీ తెలియాలి, నేర్చుకోమని చెప్పి పంపించేది నన్ను. కానీ అమ్మకి రావడమే రెడ్ కార్పెట్ కదా ఇండస్ట్రీ. ఆవిడకి మంచి వేషాలు దొరికినాయండి తెలుగులో. తమిళంలో కూడా ఆవిడ తమిళ్లో వచ్చి శివాజీ గణేశన్ గారితో హీరోయిన్గా చేశారు. మనోహర అన్న పిక్చర్ హీరోయిన్గా చేశారు. సో ఆ పిక్చర్ కూడా సూపర్ హిట్ ఇక్కడ. ఆ పిక్చర్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ ఈ రోజుల్లో కూడా నేను తమిళ పిక్చర్లు చేస్తున్నాను. ఎంగమ్మ అంటే తమిళ్లో నేను చెప్తే మా అమ్మగారు మనోహర్ అలా యాక్ట్ చేస్తుంటే గిరిజ గారి డాక్టర్ మీరు అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, అంత ఒక రెస్పెక్ట్ ఇక్కడ కూడా. తమిళ్ కొన్ని పిక్చర్లు చేశారు అమ్మగారు, తెలుగు ఎక్కువ. తెలుగు మోర్ దెన్ 300 పిక్చర్స్ చేశారండి. మా అమ్మమ్మ గారు కూడా ఆర్టిస్ట్ అండి, తిలకం గారు అని చెప్పేసి. ఆవిడ గారు వచ్చి చాలా నాటకాలు వేశారు. తర్వాత సత్యమే జయమని ఒక పిక్చర్ చేశానని చెప్పారు ఆవిడ. ఇంకా వేరే ఏం పిక్చర్లు చేశారో నాకు పెద్ద తెలియదండి అమ్మమ్మ గారు కూడా. ఓకే, అమ్మగారు కూడా నాటకాలు వేసేవారు. కానీ అప్పుడులో లేడీ కమెడియన్స్ లేనే లేరు. ఫస్ట్ లేడీ కమెడియన్ అంటే ఇండస్ట్రీకి అమ్మాయి గిరిజ గారే. రేలం గారితో చాలా పిక్చర్ చేశారు, అల్లు రామలింగయ్య గారితో చాలా పిక్చర్లు చేశారు. అవును, సూర్యకాంతం గారికి కూతురు అంటే గిరిజ గారే. ఇప్పటికీ ఈటీవీ సినిమాలో వచ్చే ప్రతి పాత సినిమా చూస్తూ ఉంటే అబ్బా గిరిజ గారు ఎంత బాగా చేశారు. నాకు రేలం గారితో మమ్మీ గారి సాంగ్ చాలా ఇష్టం అండి. కాశీకి పోయాను రామహరి, సాంగ్ వెరీ మచ్. తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారితో చేశారు వెలుగు నీడలు. అందులో హాయిగా జాబ్ లేదు, ఇప్పుడు కూడా వింటూ ఉంటాను. అవును, ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నారు మా మమ్మీ అందులో. దీంట్లో ఒక్క డైలాగ్ తోనే పాతాళ భైరవి. అవును, నరుడా ఏమి ఒక్క డైలాగే కదా, అది ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. గుర్తుందా మీకు? గుర్తుంది సార్, నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒకసారి అమ్మగారు అన్నట్టు అదనండి, నరుడా ఏమి నీ కోరిక. ఆయన అంటారు అమ్మ నువ్వు దెయ్యానువా దేవతవా నువ్వు వెళ్ళిపోవడమే నా కోరిక అంటాడు. నేను వేసి చూస్తుంటానండి యూట్యూబ్లో అమ్మగారి పిక్చర్లు అన్నీ చూస్తుంటాను. ఇప్పటికి వస్తుంటే అమ్మగారి గొప్పతనం, అమ్మగారి అసలుకి ఆమె యాక్టింగ్ చూస్తుంటే గూస్ బంప్స్ అనమాట. ఇలా మార్చేస్తారు. కామెడీ చేయగలరు, అవును, ఎమోషన్ పండించగలరు, సీరియస్ అవుతారు, అప్పటికప్పుడే హీరోయిన్గా చేయగలరు, కమెడియన్గా చేయగలరు. అవునండి, అప్పుడు ఎవరు లేరు కదా. తన అమ్మ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా కష్టపడేవాళ్ళు దాని గురించి? ఎందుకంటే చాలా కష్టం అది హ్యాండిల్ చేయటం, ఒక ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్. ఆ రోజుల్లో చాలా హార్డ్ వర్క్ కదండి. మా అమ్మగారు చెప్పేవాళ్ళు డైలాగ్స్ అన్ని బాగా నేర్చుకొని, ఇప్పుడులాగా ప్రాంప్టింగ్ అదంతా లేదు ఆ రోజుల్లో. తర్వాత డబ్బింగ్ కూడా లేదంట, డైరెక్ట్ అక్కడే మాట్లాడాలి. మనం షూటింగ్లోనే డైరెక్ట్గా మాట్లాడాల్సి వచ్చేదంట. ఓకే, సో చాలా సిస్టమేటిక్. ఇప్పుడు ఇంకా ఈజియర్గా ఉంది, ఇలా కాదు. సో ఆవిడ యాజ్ అన్ యాక్ట్రెస్ అందరికీ తెలుసండి, ఆవిడ చాలా హార్డ్ వర్క్ చేసింది. పర్సనల్గా వచ్చి మా అమ్మగారి గురించి చెప్పాలంటే ఆవిడ గారు చాలా సింపుల్ పర్సన్ అండి. ఆవిడ చేసిన పిక్చర్కి, ఆవిడ వెలిగిన వెలుగుకి వెరీ వెరీ సింపుల్ లేడీ. అమ్మగారు షీజ్ అ నోబుల్ సోల్. మా అమ్మని నేను చెప్పట్లేదు, ఆవిడకంటే వయసులో చిన్నవాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా చేతులు ఇచ్చి నమస్కారం చెప్తాను, నమస్కారం అండి రండి అని అంటుంది. మా అమ్మగారు అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఇండస్ట్రీ వాళ్ళు బాగా వస్తుంటారు ఇంటికి. ఇండస్ట్రీ వాళ్ళతో పెద్ద టచ్ లేదండి. తెలుగు ఇండస్ట్రీలో రాజశ్రీ ఆంటీ గారు వచ్చేవారు, ఆర్టిస్ట్ రాజశ్రీ ఆంటీ గారు వచ్చారు. బయట వాళ్ళు నేను చెప్పేది, నేను చాలా మోడలింగ్స్ అవన్నీ చేసేదాన్ని అండి. మోడలింగ్ చాలా చేశాను మమ్మీ ఉన్నప్పుడు. తర్వాత నా సర్కిల్ వాళ్ళందరూ అనేవాళ్ళు గిరిజ గారు ఎంత పెద్ద ఆర్టిస్టు, ఆవిడ చూడు ఎలా ఉంది, ఆవిడకంటే వయసులో ఎంత చిన్న వాళ్ళం, మేము వచ్చినా కూడా నమస్తే రండి అని చెప్తున్నారు, ఆవిడ బిహేవియర్ చూడండి అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు అమ్మగారు గురించి. అవును. సో ఇటు పక్కన అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ ఎన్టీఆర్ గారు వీళ్ళతో జోడీగా చేస్తూనే
రేలంగి గారితో అవును ఒక తరం ఏలేశారండి. అవునవును వాళ్ళిద్దరు లేకుండా సినిమానే ఉండదు. అవునండి. ప్రొడ్యూసర్సే చెప్తారంట వాళ్ళిద్దరికి రోలు, మంచి రోలు, వాళ్ళిద్దరికి డ్యూయట్ సాంగ్స్, చాలా సిగరెట్ మంచి మీద మంచి సిగరెట్ song. మీద ఒక సరదా 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 సిగరెట్ సిగరెట్, విన్నాను ఆ song. ఆపకపోతే నా మీద ఒట్టు. చాలా సాంగ్స్ ఉన్నాయి అమ్మగారు రేలం గారి హిట్ సాంగ్స్ ఉన్నాయి అవును, ఇంకా. వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల పాటు పేరుగా వెలిగేశారు. అవునండి. వాళ్ళ తర్వాత పద్మనాభం గిరిజ గారు వచ్చారు, వాళ్ళ తర్వాత రమాప్రభ గారు, మన రాజ్బాబు గారు వచ్చారు. రామలింగయ్య గారితో కూడా చాలా చేశారు చాలా అమ్మగారు. చేశారు. బాగుంటుంది అసలు, వాళ్ళ కాంబినేషన్స్ సూపర్ డూపర్ హిట్. అవునవును బట్ ఈ అమ్మ దీన్ని చిన్న ఏజ్లోనే ఇంత సూపర్ డూపర్ హిట్స్ పడ్డాయి, స్టార్డమ్ వచ్చేసింది కదా. అవునండి. దీన్ని అమ్మ ఎలా తీసుకునే వాళ్ళు, అంటే గొప్పగా లేకపోతే హెడ్ వెయిట్ రావటం, అంటే కొంతమంది లేడీ ఆర్టిస్టులకి ఆవిడ నేను ఒక్కసారిగా వచ్చేస్తాయి అన్ని. ఆవిడ వచ్చి చాలా అది simple కష్టపడి గా వచ్చిన ఉంటారా? మనిషి అండి, చాలా కష్టపడి వచ్చిన మనిషి. నాతో అమ్మగారు చెప్పింది ఏంటంటే, అమ్మగారు నేటివ్ వచ్చి గుడివాడండి. నాతో చెప్పారు, నేను ఒకే ఒక బాక్స్ తీసుకొని చెన్నైకి వచ్చాను నేను. మ్మ్. ఆ ట్రంక్ పిట్ లాగా ఉండేదంట. నేను అందులో కొంచెం శారీస్ తీసుకొని చెన్నైలో నేను సినిమాలో యాక్ట్ చేయడం కోసం ట్రై చేసి వచ్చాను అని చెప్పారు. ఆవిడ చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన వెంటనే ఆవిడకి ఏదో రెడ్ కార్పెట్ వేసేసి వేషాలు వచ్చేసి అలా కాదు, ఆవిడ చాలా పోరాడి పైకి వచ్చిన మనిషి లైఫ్లో. ఓకే. నాటకాలు కూడా వేశారంట చెప్పారు. రాగానే ఎవరు ఆదరించింది మరి అమ్మని టంగు పెట్టి తీసుకొని వస్తే? అంటే ఇక్కడ ఆవిడ నాకు కరెక్ట్గా ఆవిడ ఎవరెవరిని కాంటాక్ట్ చేసిందని అమ్మగారు చెప్పలేదండి. ఆవిడకి బాగా హెల్ప్ చేసింది వచ్చి తెలుగు ఫీల్డే. తమిళ్లో వచ్చి కొన్ని వేషాలు ఆవిడ చేసింది. తర్వాత పాతాళ భైరవి పిక్చర్ తర్వాత బాగా పాపులర్ అయింది మమ్మీ. సో ఆవిడకి మెయిన్ సపోర్ట్ వచ్చి తెలుగు ఫీల్డే. ఓకే. ఆవిడకి ఎవరెవరు సపోర్ట్ చేశారనేది నాకు కరెక్ట్గా చెప్పాల అమ్మ. బట్ ఆ ఉన్నప్పుడు హేమ హేమిలు ఉన్నారు కదా, వాళ్ళతో ఎలా ఉండేది అమ్మ బాండింగ్ కానీ, లేకపోతే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ అంటే నాకు చిన్నప్పుడు వచ్చి మా ఇంటికి నాకు గుర్తుండేది అంటే, బాగా చిన్నపిల్ల నేను సావిత్రి గారు వచ్చేవారు. మా అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సావిత్రి ఆంటీ. నేను బాగా చిన్న పాపని. నా బర్త్డేకి వచ్చి ఆవిడ గారు ఆంటీ వచ్చి నాకు ఒక రెడ్ కలర్ బేబీ సైకిల్ కొనిచ్చారు నా బర్త్డేకి, సావిత్రి ఆంటీ గారు. నాకు బాగా గుర్తుంది అది. ఆవిడ గారు వచ్చేవారు. అంటే మిగిలిన వాళ్ళు అంజలిదేవి గారు, జమున గారు వీళ్ళందరూ అమ్మగారికి ఫ్రెండ్సే. కానీ ఇంటికి రావటం నేను చూడటం వచ్చి సావిత్రి ఆంటీ గారు వచ్చారు నేను బాగా చిన్న పాపగా ఉన్నప్పుడు. సో అంత పీక్లో ఉన్నారు కదా అమ్మ, ఒక్కసారిగా క్యారెక్టర్లో డౌన్ అయిపోవటం, రాకపోవడం, ఆఫర్లు పెద్ద మంచి అంటే ఎక్స్పెక్టేషన్ మించి, అంటే అలాంటి క్యారెక్టర్లు చేశారు కాబట్టి నెక్స్ట్ పిక్చర్కి బెటరేజ్ వస్తాం ఎవరైనా కానీ. చిన్న క్యారెక్టర్ చేస్తే నేను అలాంటివి చేశాను కదా, మళ్ళీ చిన్నగా చేస్తే జనం ఆడియన్స్ తీసుకునే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చిన్నతనంగా ఉంటుంది అనేది ఎక్కువ ఉంటుంది ఆ రోజుల్లో. రాను క్యారెక్టర్లు తగ్గిపోయినాయి కదా, అప్పుడు అమ్మ మైండ్ సెట్ ఏంటి? మ్యారేజ్ చేశాక యాక్ట్ చేయలేదు కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ ఆవిడ కొన్ని క్యారెక్టర్స్ చేసి, నాన్నగారు రెస్ట్రిక్షన్స్, ఒకవేళ ఆవిడ అట్లా తీసుకోలేదేమో, వచ్చిన క్యారెక్టర్ చెయ్యాలని అనుకున్నారేమో, ఆవిడ చేసింది. సో అలా ఇంటికి వచ్చి అతనిలో చూసుకొని అమ్మలాగా మీరు కూడా చేయటం అలవాటు. అవునండి. మమ్మీ గారిని ఇమిటేట్ చేసేదాన్ని. తర్వాత అక్కడ కో స్టార్స్ ఉంటారు కదండి, వాళ్ళు చెప్పే డైలాగులు చెప్పడం, అమ్మమ్మకి ఎనాక్షన్ చేసి చూపించడం. అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చి చూసేది, నించొని ఇక్కడ షూటింగ్ జరుగుతుందా ఇంట్లో అట. మా అమ్మమ్మ నవ్వేది, తనకి ఎలా ఇష్టమో ఉంటేనే గిరిజ, ఇప్పుడు నీ గోల్ ఏంటి, చదవమంటే ఇది యాక్టింగ్లు చేస్తుంది. మా అమ్మకు ఒకే టెన్షన్, డైవర్ట్ అవుతాను బాగా చదివించాలని. ఆవిడేమనేదంటే ఆవిడ బిఏ అండి, అమ్మగారు తెలుగు బిఏ చదివారు గిరిజ గారు. ఆవిడేమంటే అనేదంటే, చదువుకున్నాక యాక్టింగ్ కావాలంటే వెళ్ళనే, బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి కదా అని ఆవిడ గోల. చీరలు కట్టుకొని యాక్ట్ చేసి మీ అమ్మమ్మకి చూపిస్తున్నావు నువ్వు ఇంటికి వచ్చి అని చెప్పి మా అమ్మమ్మ అనేవారు, నువ్వే దాన్ని పాడు చేసేస్తున్నావు ఈ పిల్లని అని చెప్పి. లేదు తనకి ఎలా ఇష్టం అంటే తను అలా ఉండని అని చెప్పి, చదువుతుంది కదా, తనకి యాక్టింగ్ అంటే అంత ప్రాణం, రాని ఏంటి నీ ప్రాబ్లం అనేది. అమ్మమ్మ నాకే సపోర్ట్ చేసేది. ఓకే. నేను ఏ అల్లరి చేసినా మా అమ్మమ్మ నాకే సపోర్ట్. కానీ అమ్మ బాగా ముద్దుగా బొద్దుగా ఉండేవాళ్ళు. అవును సార్. బుగ్గలు కూడా గిరిజ గారు అంటే అసలుకి ఆవిడ వచ్చే చబ్బి. కానీ ఈ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కూడా అలానే ఇష్టమైపోయారు, ఆడియన్స్ కూడా అలానే కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు కూడా అండి, నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఎవరన్నా తెలుగు వాళ్ళు, అంటే నేను యాక్ట్ చేసిన మలయాళం పిక్చర్లో తమిళ్లో చూడని వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏంటంటే నేను గిరిజ గారు అమ్మాయిని అంటే వాళ్ళకి ఎక్కడ లేని అభిమానం, నన్ను పట్టుకొని నన్ను హగ్ చేసి, అమ్మ గిరిజ గారు కూతురుగా నువ్వు, ఆవిడ అంత మంచి ఆర్టిస్ట్ అని చెప్పి ఆ అమ్మ మీద ఉండే అభిమానం నా మీద చూపిస్తున్నారండి. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ గిరిజమ్మస్ డాటర్. ఆమె ఏం సాధించారో అందరం చూసాం కదా. ఆవిడ ఒక ఆర్టిస్ట్గానే కాదండి, షీఈ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి ఆవిడ మా అమ్మగారు. ఇది అమ్మగారు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫోటో? అవునండి. అవునండి.
ఆ రైట్ సైడ్ ఉండేది మా అమ్మగారు అండి, లెఫ్ట్ సైడ్ ఉండేది మా అమ్మమ్మ గారు, తిలకమ్మ గారు. ఈ ఫోటో ఎవరన్నా చూస్తే అక్క చెల్లిలాగా ఉన్నారు, అమ్మ డాటర్ లాగా అవునవును. ఉన్నారు. లేదు వాళ్ళిద్దరు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఎందుకంటే అమ్మ యంగ్ పిక్ కాదు కదా అది. అమ్మని అలా చూస్తేనే గుర్తుంటారు మాకు. ఇది చూస్తే తెలియదు. తెలియదు. లాస్ట్ డేస్లో తీసిన ఫోటో. కొంచెం మన షావుకారు జానకి గారు లాగా ఉన్నారు చూస్తుంటే లాస్ట్ స్టేజ్లో. అమ్మకి బాగా ఇష్టమైన హీరో ఎవరండి? అంతమందితో చేశారు కదా ఆమె. ఆవిడ గారికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఇష్టం. ఉమ్. వాళ్ళిద్దరి గురించి చాలా మాట్లాడుతుంది. సెట్లో ఎలా ఉండేవాళ్ళు, రామారావు గారి గురించి మా మమ్మీ చెప్పేది, ఆయన ఎంత డిసిప్లిన్డ్ అంటే ఏదైనా ఫార్గెట్ఫుల్నెస్ అంటే ఆయనకి ఇష్టం ఉండదంట. వాళ్ళు ఏదో ఒక 100 daysకి వెళ్తుంటే ఏదో ఎక్కడో పెట్టేశారంట రామారావు గారు. అప్పుడు తను అన్నయ్య అని పిలుస్తుందంట మమ్మీ రామారావు అంటే, పోనే అన్నయ్య అది పోతే వేరే కొనుక్కోవచ్చు అంటే, పోవటం గురించి కాదు గిరిజ, ఆ మతిమరుపు ఏంటి నాకు, కొనుక్కోలేక కాదు, అది రాంగ్ అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడంట. ఆయన అంత ప్రాపర్, అంత టైం అంటే టైంకి ఉంటారంట, అంత పంక్చువాలిటీ చాలా చెప్తుందండి. రామారావు గారి గురించి చాలా గ్రేట్గా చెప్తుంది. నాగేశ్వరరావు గారి డెడికేషన్ యాజ్ అన్ యాక్టర్, ఆయన సిన్సియారిటీ. మా అమ్మమ్మ గారికి బాగా అలవాటు. నాగేశ్వరరావు గారు అమ్మమ్మ గారిని చాలా అల్లరి చేసేవారంట. ఆ మేకప్ రూమ్కి రమ్మని చెప్పి ఆ చైర్లో కూర్చోబెట్టే రొటేటింగ్ చైర్లు రౌండ్లు తిప్పి గుడివాడ తిలకమ్మ వచ్చిందని పాటలు పాడేవారంట ఆయన. అప్పుడు అమ్మమ్మ నాటకాలు వేసేవారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు గారు చాలా అల్లరి చేసేవారంట. ఎన్టీఆర్ గారు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. వీళ్ళిద్దరి గురించి చాలా ఇదిగా చెప్తుంది మమ్మీ. మమ్మీ కూడా సెట్లో ఆన్ టైం అంటే ఆన్ టైమేనా? ఆవిడ అమ్మో, నేను చెప్పాను కదా ఆవిడ మిలిటరీ ఉమెన్ లాగానే చాలా డిసిప్లిన్, అన్ని ఆర్డర్. నేను స్కూల్కి వెళ్ళటానికి ఫస్ట్ స్టాండర్డ్ బేబీ అండి, కొంచెం పెద్దదన్నయ్యా పర్వాలేదు. బుక్లన్నీ ఆవిడ చదివి పెట్టాల, హెల్ప్లన్నీ ఉండవు. టైం టేబుల్ ఉంటుంది కదండి, ఫస్ట్ పీరియడ్ మారల్ సైన్స్, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది. ఆ పీరియడ్కి ప్రకారం టెక్స్ట్ బుక్, నోట్ బుక్లు పెట్టుకోవాలి. పెట్టుకొని మా అమ్మకి బ్యాగ్ చూపించాలి. తర్వాత నా షూస్కి నేనే పాలిష్ చేసుకోవాలి, పని వాళ్ళందరూ వేయరు. ఓకే. తర్వాత ఇంటికి వచ్చానంటే షూలు 2 కరెక్ట్గా ఒక ప్లేస్ చూపించింది, అక్కడే ఇప్పి పెట్టి సాక్స్ అందులో కరెక్ట్గా పెట్టి లోపలికి రావాలి ఫ్రెష్ అవ్వటానికి. ఈ చిన్నపిల్లలు అటుబడేసి ఇటుబడేసి కూర్చోండి. అమ్మో, అంటే నేను చేసే పనులు కూడా అలా చేసేదాన్ని అండి. విపరీతమైన అల్లరి. జామ చెట్టు మీదకి ఎక్కి కూర్చోవటం, కేలు తీసుకొని వస్తాను ఏమన్నా అల్లరి చేస్తే, ఆ జామ చెట్టు పైనకి ఆ చిన్న చిన్న రాళ్ళు చేతిలో పెట్టుకుంటా. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే షూ నేనేం చేస్తానని నన్ను పట్టి చెట్టు మీద నుంచి దింపడానికి ఒక కుర్రోడిని పెట్టింది. అది రాళ్ళు కొట్టినా నువ్వు వదల బాకరా, ఎక్కిదాన్ని ముందు కిందకి దింపుదాన్ని. టైం ఉంటుంది ఆమెకి ఇంత అసలుకి, ఎప్పుడు షూట్లోనే అంటే సమ్ టైమ్స్ ఇంట్లో ఉండేదండి. నెలలో ఎన్ని రోజులు ఉంటారు అమ్మ? మహా అయితే ఒక 3 days అలా ఉండేది. నేను చేసే గోల ఇంతంతా గోల కదా, నన్ను చాలా భరించింది లేండి ఆవిడ. మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారు బాబు? పొద్దునే వెళ్ళిపోద్ది ఆవిడ, 5కి లేచిపోద్దండి. మా అమ్మ ఫస్ట్ లేచిపోద్ది, మా అమ్మమ్మ గారు 4:30కి లేచిపోద్ది. అలవాటు వాళ్ళకి, షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇల్లు ముందు వితౌట్ అలారం వీళ్ళిద్దరు లేచిపోతారు. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి. నేను 5:30కి లేచిపోతా, దానిపైన నాకు నిద్ర రాదు. ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి. మమ్మీ గారు వచ్చి వాకింగ్ చేసేవారు. ఓకే. అంటే బయటికి వెళ్ళదు, ఇంట్లోనే వచ్చి వాకింగ్ చేసి. అంత పెద్ద ఇల్లు. అవును, లోపలే వాకింగ్ చేస్తారు. ఇంకా ఆమె వంట చేసుకోవడం, షూటింగ్కి వెళ్ళటం. మా అమ్మకు వంట రాదండి అస్సలకి. అబ్బే, ఆవిడకి అసలు వంట రాదు. నేను ఎరక్కపోయి ఒకసారి ఏమైందంటే, నాకు తెలియదు ఆవిడకి వంట రాదని తెలీదు. నేను పొయ్యి మీద వచ్చి ఆయిల్ పెట్టి మస్టర్డ్ సీడ్స్లో అది వేయమ్మ, 1 నిమిషం వచ్చేస్తాను ఇటు వెళ్ళాను. వేసింది, మస్టర్డ్ వేస్తే పేలుతుంది కదండి. చలిమా తొందరగా రా, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, చలిమాతో నేను బెదిరిపోయి గ్యాస్ ఏమైనా అయిపోయిందో పరిగెత్తుకొచ్చి చూస్తే, ఏంటి మమ్మీ ఏంటి, అది పేలుతుంది చూడు అంటే, నేను చెప్పి మస్టర్డ్ సీడ్స్ వేస్తే పేలుతాయి నీకు తెలీదా మమ్మీ, నువ్వు ఏంటి మమ్మీ, నా దండం పెట్టి నన్ను వదిలేయమ్మా, నన్ను యాక్ట్ చేయమంటే చేస్తాను, ఈ వంట డిపార్ట్మెంట్ నన్ను పిలవక నీకు ఒక దండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఎరకపోయి పిలిచాను, ఇంక నీ జన్మలో నేను పిలవను అని చెప్పి వదిలేశాను సార్. ఇలాంటి పనులన్నీ చేస్తాను. ఆమెను పిలవకుండా ఉంటే మంచిది. ఆమెని పిలిస్తే అంత ప్రెషర్ నాకు. గ్యాస్ పొయ్యి రాజేయటం తెలియదు సార్, భయం. నేను చెప్పాను వంట ఉండొద్దు, మనిషి ఉంది, లేకపోతే ఏదో నాకు కొంచెం వంట తెలిసి నేను చేసి పెడతాను మమ్మీ, ఎమర్జెన్సీకి నేను అక్కడికైనా వెళ్ళాలంటే కాఫీ పెట్టుకోవటానికైనా నీ పొయ్యి రాజేయటానికి తెలియాలి కదా అని రెగ్యులేటర్ తిప్పి ఆన్ చేయమంటే, ఇక్కడ ఉందండి గ్యాస్, వెనక్కి వెళ్ళి టక్కు అది ఏంటి మమ్మీ, అది పొయ్యి ఏమవుతుంది మమ్మీ, లేదు ట్రై చేస్తాను. ఆ పొయ్యి గ్యాస్ బర్నర్ దగ్గర పెట్టదే. ఒక 1/2 hour ట్రై చేశాను, మా అమ్మని పిలిచాను,
ఇవి లాభం లేదులే, ఇవిడికి చెప్పొద్దు, చెప్తే మనకి టెన్షన్ అవుద్ది, ఇవిడ పొయ్యే రాజే లేకపోతే నీకు ఇవి కాఫీలు ఏం పెడుతుందని, అమ్మ నీకు పెద్ద నమస్కారం, నువ్వు అర్జెంటుగా కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోమన్నా మా అమ్మ. ఓన్లీ యాక్టింగ్ ఒకటే. యాక్టింగ్. అమ్మో పొయ్యి రాజేయలేకపోతుంది, కాఫీ పెట్టుకోమని చెప్తే ఎమర్జెన్సీగా ఆవిడ అమ్మని ఏ పని చేయనిచ్చేదాన్ని కదా సార్ నేను. వర్కర్స్ ఉండేవాళ్ళు, వర్కర్స్ రాకపోయినా కూడా నేనే చేస్తాను, మా అమ్మని పని చేయనివ్వండి. ఓకే. సో మీరు ఒకే ఒక కూతురు కదా? నేను ఒకే ఒక కూతురు. నాకేంటంటే ఆవిడ బాగా చూసుకోవాలి, ఆవిడకి ఏం టెన్షన్ ఇవ్వకూడదు, నాకు అదే. ఎందుకు అమ్మ ఒకే ఒక కూతురు అంటే? టైం లేక, ఆవిడకి బిజీగా ఉండి? ఆవిడకి పుట్ల. మా ఫ్యామిలీలో ఏంటంటే మా మమ్మీకి నేను ఒకే కూతురుని, మా అమ్మమ్మ గారికి మా అమ్మ ఒకతే కూతురు, మా అమ్మమ్మ గారు అమ్మకి ఆవిడ ఒకే కూతురు. సో మా మమ్మీ సైడు మాకు తెలిసిన యాన్సిస్టర్స్ వరకు అందరూ ఆడపిల్లలే, అందరూ ఫ్రైడే పుట్టిన వాళ్ళమే, ఒకే ఒక బేబీ. దాని తర్వాత పుట్టల, ఇప్పుడు కంటానికి పుట్టాలిగా పుట్టల. సో మీరు పెళ్లి చేసుకోలేదు? నేను మ్యారేజ్ చేసుకోలేదు. రీజన్ ఏముందంటే? రీజన్ ఏం లేదండి, నేను చేసుకోవాలి, చాలా ఆఫర్స్ వచ్చినాయి కానీ నేను చేసుకోవాలి. ఇండస్ట్రీ సైడ్ నుంచే? ఇండస్ట్రీ కాదండి, ఇండస్ట్రీలోంచి నన్ను ఎవరు అడగల, బయట నుంచి చాలా మంది అడిగారు, తెలిసిన కాంటాక్ట్స్ ఫ్రెండ్స్ ద్వారా కూడా అడిగారు. తర్వాత బయటికి కొన్ని ప్లేసెస్కి, కామన్ ప్లేసెస్కి వెళ్ళిన దగ్గర కూడా చూసి అడిగారు. సో ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. బాగుంటారు, అందంగా ఉంటారు, మంచి హైట్. నేను చేసుకోలేదండి. అమ్మ కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు? మమ్మీ వచ్చి నన్ను అడిగారు, మమ్మీ అలైవ్గా ఉన్నప్పుడు అడిగారు, పెళ్లి చేసుకుంటావమ్మా, ఎవరినైనా చూడమంటావా? ఎందుకంటే మా మమ్మీ దగ్గర నాకేం హైడ్ అండ్ సీక్రెట్ లేవంటే అన్నీ చెప్తాను. మా అమ్మ దగ్గర నాకు ఒక సీక్రెట్ కూడా లేదు. నా ఫ్రెండ్స్ ఎవరు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ పని మీద వెళ్తున్నాను, నేను ఎన్ని గంటలకు వస్తాను, మళ్ళీ కొంచెం లేట్ ఏంటంటే ఫోన్ చేసి చెప్పేస్తాను. మా అమ్మ చెప్పని అడగదు, అన్నీ నేనే చెప్పేస్తాను. అందుకని మా అమ్మ నా దగ్గర ఏ క్లారిఫికేషన్లో అడగరు ఆవిడ గారు. సో పెళ్లి చేసుకుంటామమ్మా, ఏమన్నా చూడమంటారు, అందరూ చెప్పారు పెళ్లి గిరిజ ఎన్ని రోజులు ఇలా పెట్టుకుంటామంటే నేను చెప్పాను, నాకు వద్దమ్మా, నాకు కావాలంటే నేను అడుగుతాను, దయచేసి నన్ను ఈ టాపిక్ గురించి మళ్ళీ మళ్ళీ అడగొద్దు, నాకు ఏమైనా ఫోర్స్ చేస్తే నాకు ఇష్టం ఉండదని మా అమ్మకి తెలుసు. సో ఆవిడ నన్ను ఎప్పుడూ ఏ విషయాలకి ఫోర్స్ చేయలేదు. ఆవిడ చెప్పింది, నీకు ఏది చెప్పినా నేను నీ మంచి కోసం, నువ్వు బాగుండాలనే నేను చెప్తానమ్మా, మంచి వాళ్ళని చూసి చేసుకుంటానంటే చేత. నేను చెప్పాను, నాకు వద్దు మమ్మీ, నాకు కావాలంటే నేను అడుగుతా, ఈ టాపిక్ గురించి దయచేసి నన్ను మళ్ళీ అడగొద్దు అని చెప్పి. ఈ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. అమ్మ బాగా మంచి పీక్లో ఉన్నారు, అమ్మ హీరో ఎంత సంపాదించిందో అంత సంపాదించింది. అవునండి. ఒక వైభోగం, ఒక వెలిగారు చెన్నైలో చెప్పాలంటే. ఆమె కోటలు కావచ్చు, ఆమె కార్లు కావచ్చు, ఆమె బంగ్లాలు కావచ్చు, ఆమె ప్రాపర్టీస్ కావచ్చు, ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు గిరిజ గారికి, అంత సంపాదించారు అని ఒక చెప్పాం కదా, వేరే లెవెల్ వెలిగారు. ఒక్కసారిగా గిరిజ గారు చనిపోయేటప్పుడు కనీసం తినటానికి తిండి లేదు, దీనమైన పరిస్థితిలో చనిపోయారు, ఒక బస్ స్టాండ్ లో చనిపోయారు. అది నేను చాలా మంది ఒక బస్ స్టాండ్ లో చనిపోయారు, చూసి కూడా నా ఫ్రెండ్స్ కూతురు చూసుకోలేక సంకన బట్టలు పెట్టుకొని చీరలు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయి బస్ స్టాండ్ లో చనిపోయింది ఆమె. అంత ఘోరమైన పరిస్థితుల్లో గిరిజ గారు చనిపోయారు అన్నారు. అసలు దాంట్లో వాస్తవం ఎంతవరకు? లేదండి, అబద్ధాలు. ఎందుకంటే అమ్మగారు పోయింది వచ్చి నార్త్ బోగ్ రోడ్ మందిరా అపార్ట్మెంట్లోనండి, మా ఓన్ ఫ్లాటు. డైరెక్టర్ బి గోపాల్ గారు అందులోనే ఉన్నారండి, డైరెక్టర్ మురళీమోహన్ రావు గారు అందులోనే ఉన్నారు, రాజ్కోటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదండి, రాజు గారు మా నేబరు, ఆర్టిస్ట్ రంజిత గారు కూడా అప్పుడు నా నేబరు. వీళ్ళు ఎవరినైనా మీరు అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు. వీళ్ళందరూ అదే బిల్డింగ్లో ఉన్నారు. డైరెక్టర్ మోహన్ గాంధీ గారు కూడా అక్కడే ఉండేవారు. మేము ఏ బ్లాక్లో ఉండేవాళ్ళం, వాళ్ళు సి బ్లాక్లో ఉన్నారు. మందిరా అపార్ట్మెంట్లోనే మా అమ్మగారు పోయారు. ఓకే. ఆవిడ మధ్యలో కొంచెం ఫైనాన్షియల్గా కష్టపడిన మాటలు నిజమేనండి, లేదంటే కానీ బస్ స్టాండ్లో గుడ్డలు పట్టుకోనంత ఆవిడేం వెళ్ళలేదండి. చాలా ఫైనాన్షియల్గా ఆవిడ కష్టపడింది. ఎందుకంటే మా నాన్నగారి వల్ల చాలా ఫైనాన్షియల్గా ఆవిడ కోల్పోయింది. లాసెస్, టోటల్ డిజాస్టర్ అనమాట. అసలు ఏం లేదు, టోటల్ వాష్అవుట్ అయిపోయింది. ఏంటంటే ఇవిడ గ్యారంటర్గా సంతకాలు పెట్టింది ఆయన కోసం. ఆయన బయటికి వెళ్ళి తెలిసి పెట్టిందా తెలియక పెట్టిందా? నమ్మి పెట్టింది. బిఏ చదువుకున్నారు కదా ఆమె, చదువుకున్నారు. ఆవిడ నమ్ముకొని పెట్టుకుంది, భర్తను నమ్ముకొని పెట్టుకుంది. ఆవిడ వచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ అండి. సో ఆయన గారు ఏదో సినిమాలు తీశారు, ఆయన ఏదో డిస్ట్రిబ్యూటర్ అని చెప్పారంట. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మది? అవును, అమ్మగారిది అరేంజ్. లవ్ మ్యారేజ్. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఆయన డిస్ట్రిబ్యూటర్ అంట. ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదండి. ఆవిడ పెళ్లి చేసుకుంది అరేంజ్డ్ మ్యారేజ్. ఆ లవ్ మ్యారేజ్ అనేది అబద్ధం అండి, అదంతా కాదు. ఆవిడ పెళ్లి చేసుకుంది. నేను ఒక 3 years ఉంటానండి. నాదేం పెద్ద ప్లెజెంట్ చైల్డ్హుడ్ కాదండి. ఆయన బాగా తాగేసి వచ్చి రోజు మా అమ్మగారిని కొట్టేవారు. ఒకసారి ఆయన కొట్టి ఇక్కడ 4 దగ్గర మొత్తం కట్ అయిపోయి 18 కుట్లు వేశారండి గిరిజ గారికి. ఇక్కడ నుంచి అక్కడ చిరిగిపోయి 18 కుట్లు వేశారు. అది నాకు గుర్తుంది.
నేను బాగా చిన్న బిడ్డనండి అప్పుడు. డాడీని ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్తే ఆయన బాగా తాగి ఉన్నారు. ఒక్క తన్నుదండాడు నన్ను ఆయన కాలుతో. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను డొల్లుకుంటా కిందకు వచ్చేసా. నాకు అది మాత్రం మెమరీ ఉంది. దాని తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళనండి. డైలీ తాగేసి వచ్చేవారు. వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఆయన చికెన్లు అన్నీ వండి పెట్టాలి. అన్నీ కాలుతో దంతాడు ఆయన. ఈ డైలీ రోజు ఇదే. టైంకి రాడు. మా డ్రైవర్ ఏమో పని మానేస్తాననేవాడు. ఆయన ఫ్రెండ్స్ని వేసుకొని తాగి డైలీ ఆ కార్ నిండా వాంతులు. ఎవరు పని చేస్తారండి? అమ్మగారు చాలా మెంటలీ సఫర్ అయ్యారు. ఆయన ఏయో లోన్లు చేసి సినిమాలు తీస్తానని చెప్పి ఈవిడ గారు సంతకాలు పెట్టేసి బయటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన మనిషి అండి ఆవిడ. ఆయన గారు మళ్ళీ రాలేదు ఆయన. దాంతో మా అమ్మని వదిలి వెళ్ళిపోయాడు. ఈవిడ అప్పుల్లో మునిగిపోయి అప్పులు తీర్చుకోలేక చాలా ప్రాపర్టీస్ పోయినాయి. అప్పటికి మమ్మీ యాక్ట్ చేయట్లా. మళ్ళీ ఆవిడ యాక్టింగ్ క్యారియర్కి వచ్చాక క్యారెక్టర్ రోల్స్ ఆవిడ చేసింది. దాని తర్వాత అది ఆర్థికంగా ఇబ్బందులు ఇదయ్యాక మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ చేసింది. పెద్ద దెబ్బ అయిపోయింది మమ్మీకి లైఫ్. సో అంత పెద్ద కోట ఒక్కసారి వదిలి వచ్చేటప్పుడు అమ్మగారి ఫీలింగ్ ఏంటండి అసలుకి? నౌకర్లు, కార్లు, అసలు ఏంటి, అసలు ఎలాంటి వైభోగం చూసారు అమ్మ? మీరు ఎలాంటి ఇంట్లో ఉన్నారు అసలుకి? ఒక్క ప్రాపర్టీ కాదండి, నాకు తెలిసి ఒక 3-4 ప్రాపర్టీస్ పోయినాయి అండి. నాట్ ఓన్లీ 1 ప్రాపర్టీ. ఆవిడ చాలా పెద్ద దెబ్బతంది ఆవిడ ఫైనాన్షియల్గా. ఈ రోజు నుండి ఒక 500 కోట్లు ఉంటాయా? 500 కోట్లు ఉంటుంది, అంత పోవండి. మిగతా ప్రాపర్టీస్ లేదు, ఇట్ వోంట్ గో 500 crores. ల్యాండ్స్ కానీ లేదు, అంత పోవండి. ఒక 200 crores. అంత కూడా పోవండి. ఇక్కడ చెన్నైలో ఏమంటాం అంటే 2400 ఒక స్క్వేర్ గ్రౌండ్, 1 గ్రౌండ్ అంటాం. ఇప్పుడు ఒక 1 గ్రౌండ్ మనం ఆ ఏరియాస్లో ఇవాళ వచ్చి మేబీ సమ్ 15 crores ఎంతో ఉండొచ్చు. ఎన్ని గ్రౌండ్స్ ఉంటుంది అమ్మిల్లు? ఒకటి వచ్చి ఐ థింక్ 1.5 గ్రౌండ్ ఏమోనండి. ఇంకో ప్రాపర్టీ ఉండింది, మళ్ళీ ఇంకో 2 ప్రాపర్టీస్ ఉండింది, గుడివాడలో ఒక ప్రాపర్టీ ఉండింది. ఇవన్నీ మొత్తం పోయినాయి ఆవిడ. అసలు ఏం లేవు? లేదు, టోటల్ జీరో, మొత్తం జీరో. ఓకే. ఆవిడ నగలు, ఆవిడ ప్రాపర్టీలు అన్నీ అవుట్ అయిపోయి. అప్పుడు మరీ చిన్నపిల్లని నేను, నాకేమీ తెలీదు సరిగా. మీరు చిన్నపిల్లప్పటికీ మొత్తం వాష్ అవుట్, టోటల్ అవుట్. మరి ఏంటి తర్వాత ఆర్థికంగా? మరి అలాగే కొన్ని వేషాలు వేస్తూ ఉండింది, కొన్ని క్యారెక్టర్ రోల్స్ మాత్రం చేసేది. తర్వాత రేడియో స్టేషన్లో డ్రామాలు వేసేది, డ్రామాస్ వేసేది ఆవిడ గారు. జమున గారు ట్రూప్లో కూడా వేశారు. తర్వాత అమ్మగారిది వచ్చి రాజలక్ష్మి నాట్య మండలి అని డ్రామా ట్రూప్ ఉండేది. సో అందులో మాధవపెద్ది సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చేవారండి. సో వీళ్ళందరూ నాటకాలు వేసేవాళ్ళు, నాకు అది గుర్తుంది. సో డ్రామా కంపెనీ ఉండేది మమ్మీకి. సో డ్రామాస్ వేస్తూ ఉండేది. బట్ అంత పెద్ద యాక్ట్రెస్ ఒక్కసారిగా మళ్ళీ ఇలా రావాలి అంటే చిన్నతనం అనిపించలేదు ఆమెకి? పాపం దట్స్ లైఫ్ అండి, మనం ఫేస్ చేసే కదా తీరాలి, ఏం చేస్తాం. కానీ పాపను పోషించాలి. అమ్మమ్మ గారు ఉన్నారు, నేనున్నాను, నన్ను చదివించుకోవాలి, నన్ను చూడాలి. పడిపోయింది కానీ మనం ఏం చేయలేము కదా, పెద్ద డిజాస్టర్. ఎంతో బాగా బ్రతికిన మనిషి ఆవిడ. సో మళ్ళీ నిలబడాలి, ఇట్లా అయిపోయింది ఆవిడ. కానీ ఆవిడ హర్ట్ కానీ సాడ్నెస్ కానీ ఆవిడ కష్టాలు కానీ నాకు ఎప్పుడు చూపించుకోలేదండి. హ్యాపీగానే ఉండేవాళ్ళు. లేదు, నాతో ఎప్పుడు నవ్వుతూనే ఉండేది ఆవిడ. లోపల ఎంత పెయిన్ ఉన్నా నాకు చెప్పేదే కాదు. మా నాన్న అట్ట పడేసి కొట్టేవాడు ఆవిడని డైలీ. అమ్మకు వచ్చి పల్స జుట్టు, ఆవిడ తెక్క జుట్టు కదా, నా కళ్ళతో నేను చూసి మీకు చెప్తాను. జుట్టు ఇట్ట వంగ తీసి ఒక్కటేసి గోడ కొట్టి కాలుతుంది అంటాడు. మా అమ్మమ్మ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదండి. ఈయన గారు ఉండేది మా ఇంట్లో. ఈయనకి ప్యాంటు షర్ట్లు కూడా లేవు, అవి కూడా మా అమ్మే కుట్టించింది, నాకు తెలుసు. ఈయనకి చికెన్లోను మటన్లోను చికెన్ బిర్యానీలు మా అమ్మగారు డబ్బులతో వండి వంటల మనిషిని పెట్టి పని మనిషిని పెట్టి వంటలన్నీ పెడితే మా అమ్మమ్మ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఆయన గారు తినరంట. నాకు అదేంటో అర్థం కాదు. ఒక రకంగా అమ్మ అంటే రాజ్యమే. ఒకటి మీరు ఫస్ట్ నుంచి అమ్మగారి గురించి చెప్పింది ఏంటంటే, అమ్మగారు అంటే లైఫ్లో ఒక మనిషి ఎక్కడో ఒక చోట తెలియక బొక్కబాలతో పడతాడన్నట్టు మా అమ్మగారు స్ట్రిక్టు, చదువుకున్నారు, మిలిటరీ ఆఫీసర్ లాగా చెప్పాలంటే. అలాంటి ఒక మనిషి జీవితం అనే ఇంకొక పేజీ తెరవాల్సినప్పుడు ఏం తెలియకుండా తలరాత అంటాడు కదా. ఆవిడకి ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి అంటండి, మంచి మంచి ప్రపోజల్స్ వచ్చినాయి అంట. అది ఎవరో చెప్పారంట, తెలుసు. లేదు లేదు, ఈయన చాలా మంచి ఆయన, డిస్ట్రిబ్యూటర్. ఆయన గారు కూడా BA చదువుకున్నారంట. సో మాకు చాలా మంచివాడమ్మా, అలా ఇలాగ అని చెప్పి ఇవన్నీ చేశారు. సో ఈయన వచ్చింది ఇట్ అయింది. కేవలం డబ్బు కోసమే అమ్మని చేసుకుంది కూడా. మొత్తం సర్వనాశనం చేసి డబ్బులు మాత్రమే కాదండి, ఒక హ్యూమానిటీ లేదు ఆయనకి. నేనే చిన్న బిడ్డ, నన్నే ఫస్ట్ ఫ్లోర్ నుంచి తన్ని కిందకు దోసేసాడని చెప్తున్నాను. నేను డొల్లుకుంటూ వచ్చాను, నాకు బాగా మెమరీలో ఉంది. కానీ ఎప్పుడు మీకు బాధ అనిపించలేదా? నాకు నచ్చలా. ఇప్పుడు చాలామంది పిల్లలను చూస్తూనే ఉన్నాం, మేము ఎలా ఉన్నాం వాళ్ళు అలా ఉన్నారు, ఎలాంటి గిరిజ కూతురు అని బయట సింపతి చూపించే వాళ్ళు ఉంటారు. తెలుసు కదా, బయట ఉంటుంది కదా సమాజం అనేది ఒకటి ఉంది. నేబర్స్, మా పక్కింట్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడ అనేది మా అమ్మ దగ్గర, ఆ బిడ్డకి ఎంత అన్హెల్దీ చైల్డ్హుడ్, ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది,
నువ్వెందుకు ఇవన్నీ పడుతున్నావు ఆ మనిషితో, నువ్వు డైవోర్స్ ఇయ్యి, కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, లీగల్ ఎందుకమ్మా అలా కష్టాలు పడుతున్నావు, ఆ బిడ్డకి ఎఫెక్ట్ అవుద్ది కదా అని చెప్పి ఎంతో ఆ మనిషిని ఎంతో అడ్జస్ట్ చేసుకుందండి మమ్మీ. ఆ మనిషి మారడు, మారే టైప్ కాదు. ఓకే. ఆయనది రూపాయి లేదు, ఫైనాన్షియలీ డిపెండెంట్ మా అమ్మ మీద. ఆయన చేసే బాసింగ్ ఇంట్లో చూడాలి, అంతా ఆయన రాజ్యమే. బట్ అమ్మ ఎదురు చెప్పరు. నోరు ఎత్తిందంటే కొడతాడు బడేసి, అట్టా కొట్టేవాడు బ్లడ్ వచ్చేటట్టు, రోజు కొట్టడమే పని, ఇదే పని. పడ్డారు పడ్డారు పడ్డారు. సంతోషమే లేదు ఆ ఇంట్లో, హ్యాపీనెస్సే లేదు. ఒకరోజు కూడా మా అమ్మని నవ్వుతా నేను చూడాలి, రోజు ఏడిపోయి. బట్ పెళ్ళి అయిన తర్వాత సినిమాల్లో కూడా యాక్ట్ చేయలేరు కదా. ఆవిడ మానేసి, ఆవిడ ఏంటంటే హ్యాపీగా సెటిల్ అయిపోదాం, ఈ మనిషి మంచోడు అని ఆవిడ అనుకో, అదేలే ఏదో కోరిక, మనం సెటిల్ అవుదాం, బిడ్డను కనుక్కో మనం హ్యాపీగా సెటిల్ అవుదాం. ఇలాంటి ఒక మనిషి వస్తాడని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు కండి. ఎవరు అనుకోరు కదండి, జీవితం పతనం అవ్వాలని ఎవరు మ్యారేజ్ చేసుకోరు కదా, అమ్మగారే కదా మంచి వాళ్ళకి వస్తారు, బాగుంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఇంట్లో అయినా ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ ఇలాగా దారుణం ఇది, రక్తాలు వచ్చేటట్టు కొట్టి కనబడిన తన్ని కిందకి దూసేసి మళ్ళీ రాలా. 3 years బేబీ ఎప్పుడు వదిలి వెళ్ళిపోయాడు ఇంట్లో, నాకు డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు, వెళ్ళిపోయాడు. అప్పుల్లో లేకబడుతున్నారు, అప్పుల్లో ముంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా, ఫోన్ చేయలే, ఏమీ లేదు. దాంతో కట్టు. దాని తర్వాత ఏమైందంటే 95లో మా అమ్మమ్మ ముందు పోయారండి, మందిర అపార్ట్మెంట్లోనే పోయారు. నేను చెప్పాను కదా ఇప్పుడు 6 monthsలో అమ్మగారు పోయారు. దీని తర్వాత కొన్ని మాసాల తర్వాత నాకు ఎవరో హైదరాబాద్ నుంచి ఎవరో ఫోన్ చేశారు. నా నంబర్ ఎలా దొరికిందో ఏమిటో తెలియదు. అమ్మ మీరు గిరిజ గారి పాపే కదా, అవును మీరు ఎవరండి అంటే ఏదో పేరు చెప్పారండి. చెప్పన్నారు, ఇలా ఆయన పోయారమ్మా మీరు వస్తారా అని అడిగారు మీ నాన్నగారు. ఇప్పుడు నేను రావట్లేదండి. ఏమ్మా నువ్వు రావా అని, నేను రావట్లేదండి, ఆయన గురించి నాకు మీరు ఫోన్లు చెయ్యొద్దు, నాకు మాట్లాడటం ఇష్టం లేదు, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటున్నాను, ఆయనకి నాకు సంబంధం లేదు, మీరు దయచేసి ఫోన్ పెట్టేయండి అని చెప్పాను. మళ్ళీ నాకు ఎవరు ఫోన్ చేయాలి. అంటే ఎంత కాదనుకున్న కన్న తండ్రి కదా, ఎందుకు అంత మాట వచ్చిందంటే ఏదో ఉంటుంది కదా, కారణం, బలమైన కారణం ఉంటుంది కదా. లేదండి, కంటే మాత్రం చాలదు కదా, తండ్రిలా బిహేవ్ చేయాలి కదా. చిన్న బిడ్డనే నువ్వు తాగేసి వచ్చి పైనుంచి నువ్వు కాలుతో తన్నేస్తావా? నువ్వేం ఎఫెక్షన్ చూపించావు నాకు, మా అమ్మకి ఏం ఎఫెక్షన్ చూపించావు, ఆవిడ జీవితాన్ని పతనం చేసి బారేసావు. నా కళ్ళ ముందే కదా నువ్వు బాటిల్ పెట్టి కొట్టి ఇవన్నీ చిట్లిపోయి 18 కుట్లు వేయించుకొచ్చింది మా అమ్మ, డైలీ కొట్టేదాను. ఎంత మెంటల్ హారాస్మెంట్, ఎంత మెంటల్ ఏగో అని. నేను ఒక చిన్న బేబీని, నాకెంత ఎఫెక్ట్ అయి ఉంటాను నేను సైకాలజికల్గా ఇవన్నీ చూస్తుంటే. మా అమ్మమ్మ ఎత్తుకెళ్ళిపోయేది నన్ను లోపలికి, ఈ అమ్మను కొట్టడం చూడకుండా. మా అమ్మమ్మని దోసేసి వచ్చి అక్కడ నుంచునేదాన్ని. నేను మరీ చిన్నపిల్లని కదా, మా అమ్మ నువ్వు కొడతావా, నేను ఫ్లవర్ వాష్ చేతిలో తీసుకున్నా కొట్టడానికి, నన్ను పడేసి కొట్టాడు. నేను మరీ చిన్న బేబీనప్పుడు. నాకు అప్పటి నుంచి నచ్చలు, ఆయన గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు సార్. ఆయన గారి గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత గప్పులందరూ అమ్మ మీద పడ్డారు, ఈవిడ మీద పడ్డారు. ఈవిడికి షూరిటీ సంతకం పెట్టారు కదా, ఈవిడికి ఇన్కమ్ లేదు, యాక్టింగ్ మానేసుకుంది. అందుకని మొత్తం ఒక ప్రాపర్టీ కాదు, చాలా ప్రాపర్టీలు మొత్తం అవుట్, టోటల్ గాన్. ఉండే ఇల్లు కూడా, ఉండే ఇల్లు వచ్చి తేనాపేట ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నప్పుడే నేను పుట్టాను. అది కాక ఆవిడకి హెచ్డి రాజానగర్లో తేనాపేటలో ఒక ఇల్లు ఉండేది, మేము ఉండింది పోయిస్ రోడ్ సార్, దాని వెనక కూడా ఒక ప్రాపర్టీ ఉండింది, గుడివాడలో ప్రాపర్టీ ఉంది, మొత్తం అవుట్, వాష్ అవుట్. ఓకే. ఆవిడ జ్యువెల్స్ గిల్స్ అన్నీ పోయి, బంగారం కూడా అమ్మేసుకుంది, అన్నీ పోయి అమ్మాల్సి వచ్చింది. అలాంటి ఒక క్రిటికల్ పీరియడ్ అయిపోయింది ఆవిడ గారి, కల్లో కూడా అనుకొని ఉండదు ఆవిడ. అంటే చాలా మంది ఉన్నారు కదా అమ్మతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు. అవును, ఎవరికైనా కానీ ఈ పరిస్థితి తెలిసి ఇదిగో మేము సపోర్ట్ చేస్తాము అని, హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, ఎంతమంది ఉన్నారు, సూర్యకాంతం గారు, జగ్గయ్య గారు, శోభన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు ఎవరు, అల్లు రామలింగయ్య గారు. అమ్మగారు డెత్ అయ్యాకండి నాకు కండోలెన్స్ చెప్పిన వ్యక్తులు ఇద్దరే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను ఎవరు పిలవలా, ఎవరు అమ్మగారు పోయారని కూడా నన్ను ఎవరు అడగలేదండి తెలుగు ఇండస్ట్రీలో. మమ్మీ పోయిన రోజు నైట్ 8:45, నాకు ఆ టైం బాగా గుర్తుంది. శోభన్ బాబు గారు ఫోన్ చేశారు, నేనే సర్ప్రైజ్ అయ్యాను. శోభన్ బాబు గారిని, అవునమ్మా నేనే మాట్లాడుతున్నాను, అమ్మగారు పోయారని విన్నాను, నీకెప్పుడు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా నువ్వు హెసిటేట్ చేయొద్దు, నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా నువ్వు రా, నేను ఏమైనా చేస్తాను అమ్మగారి కోసం, నీకు నేను ఒక్కదాన్నే ఉన్నాను నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే నువ్వు అమ్మగారికి ఒక్కదానివే బిడ్డవని నాకు తెలుసు, ఇంకెవరు అక్కడ సపోర్ట్ లేదని తెలుసు, నువ్వు ఫోన్ చేసి నా దగ్గరికి రా, నేను తెలుగు ఇండస్ట్రీ నీతో ఉందని అనుకో, నేను ఉన్నాను, నేను ఏం చేయాలన్నా నేను చేస్తానమ్మా, నువ్వు హెసిటేట్ అవ్వద్దు అన్నారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి నాకు ఇంకో సర్ప్రైజ్, అల్లు రామలింగయ్య గారు వచ్చారు. ఆయన వచ్చి ఒక 1 hour కూర్చొని అతను మాట్లాడి, ఆయన చిన్నప్పుడు చూసేవారు, నేను హాలిడేస్ అప్పుడు మమ్మీతో గోల్ పెట్టి షూటింగ్కి వెళ్ళేదాన్ని కదా, నువ్వు అల్లరి చేసి వచ్చేదాను కదా మీ అమ్మతో షూటింగ్ చూడాలని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. ఆవిడ అంత మంచి ఆర్టిస్టు, నాకు ఒక ఫ్రెండ్ ఆవిడ,
అని చెప్పి ఒక వన్ అవర్ దాకా మాట్లాడారండి నా దగ్గర. మాట్లాడి రామలింగయ్య గారు వీళ్ళిద్దరే కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక కండోలెన్స్ కూడా నాకు ఎవరు చెప్పాలి. ఆవిడ ఇన్ని పిక్చర్లు చేసింది. నేను ఇప్పుడు డైరెక్టర్ నెల్సన్ గారు ఉన్నారు కదండి, జైలర్ అవన్నీ తీశారు. ఆయన పిక్చర్ తమిళ్ బ్లడీ బెగ్గర్ అని ఒక పిక్చర్ అండి, కంప్లీట్ అయింది, ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఆ పిక్చరు. శివబాలన్ గారు డైరెక్టర్, కవిన్ గారు హీరో. అందులో చాలా ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను నేను చేస్తున్నాను. సో అక్కడ వచ్చి కొంతమంది తెలుగు పీపుల్ ఉన్నారు ఆ టీంలో. వాళ్ళు అడిగారు నన్ను, అమ్మ ఫిలిం నగర్లో ల్యాండ్ ఉందా మీ అమ్మకు అన్నారు. చెప్పండి లేదండి అదంతా ఏమీ లేదు అని. అదేంటి మీ అమ్మగారికి ల్యాండ్ ఇవ్వకపోవడం ఏంటి ఫిలిం నగర్లో, నువ్వు ఫాలో అప్ చేసి ఎవరన్నా అడగవా నువ్వు అని అడిగారు. నాకు అసలు కాంటాక్ట్సే లేవండి హైదరాబాద్లో. నాకు అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, ఎవరితో కాంటాక్ట్ చేయాలో నాకు తెలియదు. లేదమ్మా ఇప్పుడు కూడా ఏం లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయాలో చేసి చెప్పు, ఇట్లా ఫిలిం నగర్లో కూడా మా అమ్మగారికి ఏమీ ఇవ్వలేదు అని చెప్పండి. తెలుగు ఇండస్ట్రీ వచ్చి మమ్మీకి ఏం చేయలేదండి, లాస్ట్ డేస్లో చేయలే. ఆవిడ తరపు నేను ఉన్నాను, నాకు ఏమీ చేయలే. అది ఎందుకో నాకు తెలియదు. ఆవిడ గారికి న్యాయంగా ఫిలిం నగర్లో ఒక ల్యాండ్ ఇచ్చుంటే బాగుండేదండి అమ్మగారికి. ఆర్టిస్టు అసోసియేషన్ మెంబర్ ఆవిడ. సో నన్ను అడుగుతున్నారు, నెల్సన్ గారి ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు, మలయాళం పిక్చర్లు చేస్తున్నావు, తమిళ పిక్చర్లు చేస్తున్నావు, నువ్వు తెలుగు ఎందుకు చేయట్లా, ట్రై చేయొచ్చు కదా, మీ అమ్మగారు ఉన్నారు కదా నీకు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. అంటే నేను చెప్పాను అమ్మగారు మాత్రమే ఉంది. నేను అదే చెప్పాను, అమ్మగారు పోయినప్పుడు నాకు కండోలెన్స్ కూడా ఎవరు చెప్పాల. ఇప్పుడు అమ్మగారు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వేషాలు వస్తాయి అంటారా మీరు? నేను వచ్చి ఒక న్యూ కమర్గా నేను అప్రోచ్ చేయడానికి నాకు అక్కడ కాంటాక్ట్స్ లేవు. నాకు చాలా ఇంట్రెస్ట్ తెలుగు పిక్చర్ చేయాలని. మలయాళం నేను ఆల్రెడీ తెలుసండి, ఎక్కడక్కడ లీడ్ రోల్స్ కూడా నేను చేస్తున్నాను హరిహరన్ గారి పిక్చర్లో వాటిలో. సలీమా అంటే మలయాళంలో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. తమిళ్ వచ్చి వెబ్ సిరీస్ చేస్తున్నాను. నెల్సన్ గారి పిక్చర్ వచ్చి ఇట్స్ వెరీ గుడ్ రోల్. చెప్పాను కదా మీకు, నాకు తెలుగు చెయ్యాలి అని చాలా ఇంట్రెస్ట్. ఆల్రెడీ తెలుగులో మేఘ సందేశం నాగేశ్వర గారు కూతురుగా చేశారు. ఇప్పుడు చెయ్యాలండి, మంచి క్యారెక్టర్స్ నేను చెయ్యాలి అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను, చెయ్యాలి. ఓకే, నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చెయ్యాలని నా చేస్తారు హంబుల్ రిక్వెస్ట్. కానీ సలీమా గారు మీ అసలు పేరు సలీమానా, మీరు మార్చుకున్నారు? నాది బర్త్ నేమ్ వచ్చి కాళేశ్వరి దేవి. అసలు పేరు వచ్చి కాళేశ్వరి దేవి. కాళీమాత మా కులదైవం, అందుకని నా పేరు పెట్టారండి. దాని తర్వాత స్క్రీన్ కోసం శ్రీగంగా అని పేరు మార్చారు. మేఘ సందేశం వచ్చి శ్రీగంగా స్క్రీన్ కోసం పెట్టారండి. ఇప్పుడు ప్రెసెంట్ నేమ్ వచ్చి సలీమా. చేసే ప్రాజెక్ట్స్ కానీ లీగల్ నేమ్ కానీ అన్నీ సలీమా అంటే. ఎందుకని? ఇస్లాంలో మమ్మీ కన్వర్ట్ అయ్యారండి. మమ్మీ అయ్యారా? అమ్మగారు అయ్యారు. అప్పుడు నన్ను కన్వర్ట్ చేశారు. 70s అయ్యారు ఆవిడ. ఎందుకని? ఆవిడకి మౌంట్ రోడ్ దర్గా ఉంది కదండి, ఇక్కడ మౌంట్ రోడ్ దర్గాలో ఆవిడకి ఏదో చాలా ఫేత్ ఆవిడకి. ఓకే, ఆవిడెవరు కన్వర్ట్ అవ్వమని చెప్పలా, ఎవరు ఏం ఫోర్స్ చేయలేదండి. ఆవిడంతటా ఆవిడే వెళ్ళి నేను ఇస్లాంలో కన్వర్ట్ అవుతానని చెప్పి అక్కడ కనుక్కొని ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళి నన్ను మార్చింది. అమ్మమ్మ గారు కన్వర్ట్ అవ్వాల. ఆవిడ గారు లాస్ట్ దాకా హిందూగానే ఉండిపోయారు. మమ్మీ వచ్చి ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు, నన్ను కన్వర్ట్ చేశారు. ఓకే, అందుకని సలీమా మమ్మీయే మార్చారు. మమ్మీయే మార్చారు. ఓకే, ఆవిడ నేను మతం మారాము. అమ్మ కూడా పేరు మార్చుకున్నారా? అమ్మగారు ముస్లిం నేమ్ వచ్చి కరీమా బేగం. అది బయట ఎవరికి తెలియదు. ఓకే, మాకు గిరిజగానే తెలుసు కదా. తెలుసు కానీ అమ్మగారు గురించి ఇదంతా రాలే. సలీమా అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ యాక్టింగ్లో ఉన్నాను కనుక గిరిజ గారి డాక్టర్ సలీమా అంటుందని కొంతమంది అడుగుతారు. అమ్మగారు మారింది అని తెలియలేదు. ఇప్పుడు ఇలా డీటెయిల్గా నన్ను అడిగితేనే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మగారు బొట్టు కూడా పెట్టుకోరు అనుకుంటా లాస్ట్ స్టేజ్లో. అదే ఇస్లామిక్ మారేది కాబట్టి మీరు పెట్టుకుంటున్నారు. నేను పెట్టుకుంటాను షూటింగ్ల కోసం. నేను వచ్చి ఏ రిలీజన్ గురించి ఫ్యానటిక్ కాదండి. ఇస్లాం గురించి కానీ, క్రిస్టియానిటీ గురించి కానీ, హిందూయిజం గురించి కానీ నేను ఫ్యానటిక్ కాదు. ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్. ఐ వాంట్ బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంతేగాని నేను ఏ రిలీజన్ ఫ్యానటిక్గా నేను వచ్చి ఫాలో అవ్వటం. ఏం చదువుకున్నారు మీరు? నేను వచ్చి ఇంటీరియర్ డెకరేషన్ డిప్లొమా చేశానండి. కానీ నేను అది ప్రాక్టీస్ చేయలేదు. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. అదే అమ్మని చూసి నాకు ప్రాణం, ఈ ప్రొఫెషన్ అంటే ప్రాణం నాకు. కానీ తెలుగు కూడా చాలా తమిళ్లో కూడా చెప్తారు. ఇప్పుడు ఎవరికంటే మన నెల్సన్ గారి ప్రాజెక్ట్ కానీ బయట ప్రాజెక్ట్స్ కానీ మాటలు వచ్చేప్పుడు చెప్తాను, సార్ నాకు ఈ క్యారియర్ అంటే ప్రాణం, చూస్తే తెలుస్తుందమ్మా అని చెప్పి అంటారండి. ఐ లవ్ దిస్ ప్రొఫెషన్ సో మచ్. ఓకే, అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ చేయాలనండి. టైప్ కాస్ట్ అవ్వకుండా అన్ని రకాల క్యారెక్టర్లు దొరకాలి. తెలుగు ఎంత అందంగా మాట్లాడుతున్నారు, ఎంత స్పష్టంగా నా మాతృభాష అండి. అదే ఇక్కడ తెలుగు పిక్చర్లు రావాలండి, తెలుగు పిక్చర్లు రావాలి. మీ ప్రేమ తెలుగు నేను క్లిక్ అయ్యానంటే హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. మంచి అవకాశాలు దొరికితే నాకు నేను డెఫినెట్గా హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. కానీ అమ్మ చనిపోయినప్పటికీ ఒక సొంత ఇల్లు ఉన్నారు కదా మీరు? అది నేను కొన్న ఫ్లాట్, మా అమ్మగారిది కాదు.
ఇప్పుడు ఎందుకని చివరికి మీరు ఒక చిన్న రూమ్కి షిఫ్ట్ అయిపోయారు? ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటే కదా అది ఎందుకు సార్. షిఫ్ట్ అయిపోయారు మళ్ళీ? నేను ఒక్కదాన్నే కదా ఉంటున్నాను. అప్పుడు అది ఉందా, ఉంచుకున్నారా? లేదు లేదు సార్, అది ఏంటంటే వర్షం వచ్చిందంటే మొత్తం గ్యారేజ్ లెవెల్ మొత్తం అండర్ వాటర్ వెళ్ళిపోయి కారు స్టీరింగ్ లెవెల్ దాకా వాటర్ వస్తుంది. చాలా ప్రాబ్లం అయింది ఆ బిల్డింగ్. అది ఇచ్చేసి నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను. సో అది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను సార్ నేను. ఇప్పుడు నేను వచ్చి ఓన్లీ పర్సన్, నాకు ఇంకెవరు ఫ్యామిలీ మెంబర్స్ లేరు. నాకు సింగిల్ బెడ్రూమ్ చాలండి. అసలు ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు? ఐఎమ్ సపోర్టింగ్ మై సెల్ఫ్ అండి. అంతే. ఐఎమ్ సపోర్టింగ్ మై సెల్ఫ్. నాకేంటంటే ఐ వాంట్ వర్క్. సో ఫైనాన్షియల్ హెల్ప్ అక్కర్లేదు? లేదు, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ వర్క్. సో వచ్చింది మీ ఖర్చులకి, నాకు దొరికేదేదో నేను సంపాదించుకుంటున్నాను, కష్టపడి నేను సంపాదించుకుంటున్నాను, నా ఖర్చు లేదో నేను చేసుకుంటున్నాను. నేను తెలుగు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను వర్క్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ గ్రేట్ అండి. చేస్తున్నాను. నేను చాలా మందిని కదిలిచ్చాను. ప్రతి ఒక్కళ్ళు మేము ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం, డెఫినెట్గా ఫైనాన్షియల్ హెల్ప్ నేను అని చాలా వర్క్ మంది ఇమ్మని అడిగారు. చెప్పి నాకు మంచి కానీ మీరు నేను క్యారెక్టర్స్ ఇచ్చారంటే మీరు నేను చేస్తాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మీకు. నేను తెలుగు పిల్లని, మా అమ్మగారు ఇన్ని పిక్చర్లు చేశారు, నేను ఎవరు తెలుగు వాళ్ళ దగ్గర చెప్పినా కూడా నేను ఈ క్వశ్చనే అడుగుతున్నారు. నేను చేసే మలయాళం ప్రాజెక్టులు, తమిళ ప్రాజెక్టులు, తెలుగు వాళ్ళు ఎవరన్నా వచ్చి గిరిజ గారి కూతురు, గిరిజ గారి కూతురువా, నువ్వు తెలుగు పిక్చర్లు చెయ్యాలి, నువ్వు ట్రై చేయమ్మా ఫస్ట్, ఈ మాట అంటున్నారండి. ట్రై చేస్తానండి, నాకు అక్కడ ఎవరో కాంటాక్ట్ సరిగా లేదమ్మా, నువ్వు ప్రయత్నించి డెఫినెట్గా. బట్ అమ్మ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడటానికి ట్రై చేయలేదా? ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారితో ఆమె ఎవరితో మాట్లాడటానికి ఫోన్లో కానీ డైరెక్ట్గా కలవటం కానీ? అంటే దేని గురించి సార్? అదే ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కూడా, అంటే ఉండే ఇల్లు కూడా నేను అమ్మాల్సి వస్తుంది అప్పుల వల్ల, అది ఆవిడ ఎవరిని అడిగినట్టు నాకు తెలియలేదండి. అంటే ఎవరు ఎంతవరకు హెల్ప్ చేస్తారండి? ఎవరు ఎంతవరకు హెల్ప్ చేయగలరు ఫైనాన్షియల్గా? మనం అడగటానికి కూడా న్యాయం ఉండాలి అసలు ఎవరి దగ్గర నుంచి ఏం పొందాలి. కొంతమంది ఏదో హెల్ప్ చేసినట్టు ఉన్నారు ఆవిడకి, నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఆ ఇల్లు పోగొట్టుకున్నాను నాకు చేయండి అని చెప్పంత కదా, ఆవిడకి ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేశారు, నేను లేదని చెప్పట్లా. ఎవరైనా కాంటాక్ట్ చేసినట్టే కొంతమంది ఆవిడకి హెల్ప్ చేశారు ఫైనాన్షియల్లీ. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎంత చేయగలరు? మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. కానీ కనీసం అది చేసింది చెప్పారా మీకు? ఏది చేసింది? ఇంతమంది ఇది చేశారు, ఇది చేద్దాం, అది నాకు చెప్పాలి, ఇది జాగ్రత్తగా ఉంచుకో, నువ్వు ఒక్కదాని కూతురు కదా, నువ్వు ఇబ్బంది పడద్దు. లేదు, జాగ్రత్తగా ఉంచుకొని ఇబ్బందులు పడకుండా ఉండేంతవరకు ఎవరు హెల్ప్ చేయాలి. అంటే మేజర్ హెల్ప్ అంతా ఆవిడకి ఏది లేదు, నామినల్గా ఏదో చేశారు ఆవిడ, అంతేగాని మన జాగ్రత్త పడే అంత ఇదంతా ఏమీ లేదు. మీకు అమ్మగారు చనిపోయినప్పటికి ఎంత ఉంటుంది ఏజ్? 20s ఉన్నానండి. 20s, ఐ థింక్ 20-25 ఉంటాయి. అమ్మమ్మ గారికి వచ్చి నేనే తలగొరిగి పెట్టానండి. ఆవిడ హిందూ కదా, ఆవిడకి నేనే తలగొరిగి పెట్టాను. అమ్మగారు పోయినప్పుడు ఆవిడ వైఎంసీఏ ముస్లిం బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తే నన్ను లోపలికి వదల, వాళ్ళు ముస్లిమ్స్. అమ్మ ఆడవాళ్ళు లోపలికి రాకూడదు, మేము ఎవరిని అలౌ చేయము. నేను చెప్పాను ఆవిడ కొడుకు లేదండి, ఎవరు లేరండి, నేనే ఉన్నాను, ఆవిడకి వేరే ఎవరు లేరంటే, లేదమ్మా మేము చేస్తామంటే నేను వెళ్ళకుండా అక్కడే కూర్చోను, ఆ గేట్ బయట కూర్చోను, నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. నేను చెప్పాను ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అలౌ మీ. ఆవిడకి ఎవరు లేరు, మేము చేస్తామమ్మా, నువ్వు ఇక్కడ నుంచి కూర్చొని నేను ఎంతో రిక్వెస్ట్ చేసి ఆవిడ బాడీని ఎన్ని గంటలు తీసుకెళ్ళా, ఎన్ని గంటలు బరీ చేశాను, ఎంతో ఆ దగ్గర ఏడ్చి నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకే ఒకలాగా అయిపోయింది. నువ్వు రామ్మా, ఎవరిని అడిగితే మేము చెప్పుకుంటాను, రా లోపలికి రా అని చెప్పారు. రమ్మని చెప్పి వాళ్ళు నార్మల్గా లేడీస్ని అలౌ చేయరు లోపల, ఇదంతా ఫార్మాలిటీస్ దే డోంట్ అలౌ. నేను కూర్చున్నాను అక్కడే. అప్పుడు ఆ మెయిన్ పర్సన్ని తీసుకొచ్చారు, పెద్ద ఆయన. ఏంటి అన్నారు. ఆ పిల్ల వెళ్ళటలేదంటే ఇక్కడ కూర్చుంటుంది, వాళ్ళ అమ్మకి అదే చేస్తాంట, ఎవరు లేరంట. నేను చేస్తామన్నా వెళ్ళటల్లా, మాట వింటలు, ఇక్కడ బయట కూర్చుంటుంది గేటు పైన. పిలిచారు, ఏంటి నీ గోళ అని. నా గోళ లేదండి, నా రిక్వెస్ట్ అండి, నన్ను వదలండి. ఆవిడ లాస్ట్ ఏం చేయాలో నేను చేసి వెళ్ళిపోతానండి, మీరు అలౌ చేయరు లేడీస్ అని తెలుసు, నా హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ అని చెప్పాను. సరే ఆయన ఏమనుకున్నాడో తెలుసు, పాద నేను వస్తాను నీతో పాదని. ఆయనే దగ్గరుండి లాస్ట్ మన్నే వేయాలి ఆవిడ మీద, ముస్లిం కదా ఆవిడ, చెయ్యి అని చెప్పి ఆయనే నా చేతిలో మన్ను పెట్టి నాతో చాలా ఏడవక అని చెప్పేసి పంపించాడు నన్ను. హ్యూమానిటీ, రూల్స్, రెగ్యులేషన్స్, డిసిప్లిన్స్ అన్నీ ఉంటాయండి, కానీ అకార్డింగ్ టు మీ అబోవ్ ఎవ్రీథింగ్ మానవత్వం, హ్యూమానిటీ. ఈ రోజుకి అమ్మ అంటే మీ కళ్ళమ్మ నీళ్ళు అలా తిరుగుతున్నాయి, అదవుతుంది ఎలా పెంచారా? దే ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు వాళ్ళు దొరకటం వచ్చి వాళ్ళ నా అదృష్టం. ఏమిటో అందరి ఫ్యామిలీస్లో ఇలాంటి మదర్స్ సెట్ అవ్వట్లా, నేను చూస్తున్నాను కదా. ఆవిడ చాలా మంచివాడు మా అమ్మ. చూడండి, ఎక్కడ ఇంత కూడా లేదు, అంత వెలిగింది, అంత సంపాదించింది, చివరికి నాకు ఇంత కూడా ఉంచలేదు. ఒకే ఒక బిడ్డకి బస్ స్టాండ్లో అంతా పడిపోయాను, సావలేదండి.
మందిర అపార్ట్మెంట్లోనే పోయింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు నేబర్స్ని కూడా మీకు చెప్పాను. మీరు వాళ్ళు కనుక్కుంటే వాళ్ళే చెప్తారు. ఇప్పటి నుంచి రాసేవాళ్ళు కూడా రాయరు ఇంకా. వాళ్ళ ఇష్టానికి రాయటం. బాధ వాళ్ళ అనిపించిందా? ఇష్టానికి. విన్నారా? నేను నా ఫ్రెండ్స్ చాలా మంది కోపం వచ్చింది. ఇవన్నీ విని నాకు చెప్పారు, సలీమా ఇలా అంటున్నారు మీ అమ్మాయి, మా అమ్మ చెప్పుకో అని. లేదు వాళ్ళని వదలకుండా ఏం చేయమంటావు, నేను ఎంతమంది నువ్వులు నేను కంట్రోల్ చేస్తాను, నేనేం చెయ్యాలో నేను చేశాను. నాకన్నా ఒక మనస్సాక్షి. మా అమ్మని ఎలా చూశాను, మా అమ్మమ్మని ఎలా చూశాను, వాళ్ళంతా పతనం అయిపోయారు. నా వల్ల అయిన దాంట్లో ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు నా కోసం ఎంతో త్యాగం చేశారు, చాలా త్యాగం చేశారు. మా అమ్మమ్మ, మా అమ్మ. నేను వాళ్ళకి ఏదో చేశాను చూశాను అని అంతా నేను చెప్పకూడదు సార్, తప్పు. ఇట్ ఈస్ మై డ్యూటీ. పేరెంట్స్ని చూడాలండి. పేరెంట్స్ని, ఎల్డర్లీ పీపుల్ని వాళ్ళని చూడాలి, వాళ్ళని వదిలేయకూడదు. ఎల్డర్లీ పీపుల్ అకార్డింగ్ టు మీ ఏంటంటే సెకండ్ చైల్డ్హుడ్. మా అమ్మమ్మ చాలా సిక్ అయ్యారు లాస్ట్ డేస్లో. ఆమెను పసిబిడ్డను చూసుకున్నట్టు నేను చూసుకునేదాన్ని. మీరు మందిర అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను డైరెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు మా అమ్మమ్మని ఎలా చూసుకున్నాను. పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంట్లో ఉండే ఎల్డర్లీ పీపుల్ని బాగా చూసుకోవాలి, మనం వదిలేయకూడదు. ఓల్డ్ ఏజ్. అమ్మ చనిపోయినప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? మమ్మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు కరెక్ట్గా తెలియలేదు సార్, కానీ ఆవిడ ధారాళంగా ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజు ఉండొచ్చు కదా. ధారాళంగా పెద్ద షాక్, అందరికీ పెద్ద షాకు. అంటే ఎవరైనా పోతారు, నేను కూడా పోతా, నేనన్నా పర్మనెంటా, కానీ ఇంత తొందరగా పోద్దని నేను అనుకోలేదు. ఆవిడ బాగా సంతోషంగానే పెట్టుకున్నాను సార్, నేను బాగానే పెట్టుకున్నాను. ఆవిడకి వేరే మేజర్ డిసీజులన్నీ ఏమీ లేవు. నేను రెగ్యులర్గా ఆవిడని అపోలోలో చెకప్కి తీసుకెళ్లేదాన్ని. ఆవిడకి ఏ స్ట్రెస్ ఇచ్చేదాన్ని కాదు. నాకు వర్క్ ప్లేస్లో కానీ బయట ఉన్న ప్రెషర్ ఉన్నా ఆవిడకి చెప్పేదాన్ని కాదు. ఏ మాత్రం ఆవిడకి ప్రాబ్లం లేకుండా నా వల్ల అయినంతవరకు హ్యాపీగా ప్లెజెంట్గా పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ఆవిడ చాలా కష్టాలు పడింది మనిషి లైఫ్లో. అందుకని ఆవిడ హ్యాపీగా జోవియల్గా ఆవిడ అలా పెట్టుకునేదాన్ని ఇంట్లో. నేను ఈ పోవటానికి 2 రోజుల ముందే ఆవిడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, సత్యమూర్తి గారు అపోలోలో. ఆయన ఆవిడకి డాక్టర్, అంటే జనరల్ చెకప్. ఆయన అనేవాడు, ఎందుకు సలీమా అలా కంగారు పడతావు, మీ అమ్మ బాగానే ఉందంటే మళ్ళీ టెస్టులు తీయమంటావు. లేదు సార్, మా అమ్మ పోయింది, నాకు ఉండేది మా మమ్మీ ఒకతే, తను ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా. యువర్ మమ్మీ ఈజ్ హెల్దీ, దర్ ఇస్ నో ప్రాబ్లం, వై ఆర్ యూ వర్రీడ్. లేదు సార్, మీరు ఆ టెస్ట్ తీయండి, ఈ టెస్ట్ తీయండి, డాక్టర్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్తున్నావు, నువ్వు నాకు తెలియదా ఏ టెస్ట్ తీయాలో. నువ్వు కంగారు పడక, మీ అమ్మకి ఏం లేదు, మీ అమ్మ బాగానే ఉంది, షీస్ డయాబెటిక్ అంతే కదా, మెడిసిన్స్ అసలు ఏం లేదు, మీ అమ్మ పక్కాగా ఉంది, నువ్వు టెన్షన్ అవ్వక, నువ్వు వెళ్ళని చెప్పి నవ్వి పంపించాడు నన్ను ఆయన. 2 days ప్రేయర్. అందరితో చక్కగా మాట్లాడు సార్, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది మా అమ్మ. ఆ రోజు కూడా ఏమైందంటే, మమ్మీ చనిపోయిన రోజు ఏమైందంటే, మార్నింగ్ నా చేతితో నేనే కాఫీ ఇచ్చాను. కాఫీ ఇచ్చి నేనే గీజర్ వేసాను, స్నానం చేసి వస్తానమ్మా అంటే వెళ్ళమని చెప్పాను. వెళ్ళింది, లోపలికి వెళ్ళి ఏదో హెవీ బ్రీదింగ్ సౌండ్ నాకు వినిపించింది, బాగా హెవీ బ్రీదింగ్. హాల్ నుంచి పరిగెత్తికెళ్ళా. వెళ్తుంటే ఇలా అంది, నన్ను చూసి వెళ్ళిపోతున్నానని చెప్పి నాకు ఇలా అంది, వెళ్ళిపోయింది టప్పుమని. నేను అప్పుడు కూడా పల్స్ చూస్తే పల్స్ లేదు. అయినా కూడా నేను అపోలోకి ఫోన్ చేసి గబా అంబులెన్స్ తెప్పించి ఏదైనా సేవ్ చేయగలిగితే వెంటిలేటర్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మమ్మీని అంబులెన్స్లో వేసుకొని నేను ఒక్కదాన్ని పరిగెత్తా. అందరికి ఎంతకు పరిగెత్తేసారు బిల్డింగ్, నాకు ఇప్పుడు టైం లేదు మాట్లాడటానికి. నేను అంబులెన్స్లో పరిగెత్తా అపోలోకి. తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్స్ చూసారు. అప్పుడు ఏదో సర్జరీ కోసం ఉన్నారు సత్యమూర్తి గారు. ఆయనకి గిరిజమ్మ వచ్చింది సార్, ఇలా క్రిటికల్ అంటే ఆయన కూడా వచ్చాడు పరిగెత్తుకొని, అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి పరిగెత్తుకొచ్చింది. చూశాను. వెళ్ళి మమ్మీని చూసి నాతో ఏం మాట్లాడదు, ఇట్లా చూశాడు సత్యమూర్తి గారు. మమ్మీ పోయిందని నాకు చెప్పలా, ఇలా చూశాడు నన్ను, సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు. డ్యూటీ డాక్టర్ వచ్చాడు. என்ன சார் அண்ணா மம்மி செத்து போய் 1/2 மணி நேரம் ஆச்சு சொல்லுங்க. அவர் ஏன் ஒன்று சொல்லாமல் போகிறாரு డాక్టర్ ఎందుకు నాకేం చెప్పకుండా వెళ్తున్నారని. వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడాలి. 1/2 hour అయింది సార్ మా మమ్మీ చచ్చిపోయి. ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ చెప్తుంటే ఎవరు నమ్మరే. హెల్దీగానే ఉన్నారు అప్పటికి అమ్మ? సార్ ఆ రోజు మార్నింగ్ బాగానే ఉంది సార్, నేనే కాదు సార్ కాఫీ ఇచ్చాను, స్నానం చేసి వస్తాను. ఒక 60 ఉంటాయి అంతేనా? 60 ఉండొచ్చు అంతే. ధారాళంగా 20 years ఉండొచ్చు. ఫిబ్రవరిలో మా అమ్మమ్మ పోయారు, తిలకం గారు. అమ్మమ్మ అంటే బాగా సిక్ అయ్యి పాపం చాలా కష్టపడింది ఆవిడ, బాగా కంప్లీట్లీ బెడ్ రిడన్ ఆవిడ. 2.5 years చాలా కష్టాలు పడింది పాప అమ్మ. విదిన్ 6 months మా అమ్మ. నేను అస్సలు అనుకోవాలి అంత తొందరగా మమ్మీ పోద్దని. మనం చెప్పలేము కదా, లైఫ్ చాలా ఎర్లీగా పోయింది మా అమ్మ. నాకు ఇప్పుడు అమ్మగారు ముందా లేకపోతే సావిత్రి గారు ముందా? నాకు అది కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు అమ్మగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 95లో పోయారు అమ్మగారు. 29 years అమ్మ చనిపోయి అంతేనా? నియర్లీ. అంటే ఆమె ముందు సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ చనిపోయి 40 years పైన. అమ్మ లాస్ట్ స్టేజ్లో సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళే వల్ల
అంటే ఏం పరిస్థితి ఇలా ఇలా ఉండేసరికి అయిపోయింది, వాళ్ళిద్దరూ డ్రిఫ్ట్ అయిపోయారు. తర్వాత సావిత్రి ఆంటీ గారు కూడా రాలా. తర్వాత ఈవిడ వెళ్ళేది చూసేది మధ్య మధ్యలో. తర్వాత ఈవిడ పరిస్థితులు సరిలేదు. తర్వాత మరి ఆంటీ ఏంటో తెలియదు, అలాగే డ్రిఫ్ట్ అయిపోయారు ఇద్దరు. నేను చిన్న పాపగా ఉండేటప్పుడు రెగ్యులర్గా వచ్చేవారు. నేను చెప్పాను కదా, అమ్మమ్మ వంట అంటే చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. అమ్మమ్మ బబ్బలే ఉండేవారు అమ్మమ్మ. మా మమ్మీకి ఆపోజిట్. మా అమ్మగారు వచ్చి స్టవ్ కూడా ఆన్ చేయరు. అమ్మమ్మ గారు వచ్చి బ్రహ్మాండంగా వండుతారు. సో అమ్మమ్మ గారు వండిన ఫుడ్ తినాలని చెప్పి చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. ఇంటికి వచ్చేవారు. నాకు బాగా గుర్తు, మల్లెపూల్లో పర్ఫ్యూమ్ కొట్టి పెట్టుకునేవారు సావిత్రి ఆంటీ. మల్లెపూలు తలలో పెట్టుకునేవారు, పర్ఫ్యూమ్ కొట్టి పెట్టుకుంటారు. ఓ మమ్మీ చెప్పింది. ఆమెకి ఇష్టం అంతా, చీరలు, జ్యువెలరీ. ఎంత అందంగా ఉండేవారు. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకునేవారు. మమ్మీ చెప్పేది, ఎంత అల్లరి చేస్తుంది తెలుసా ఇది. అయితే నేనంటే చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకునేది నాతో. నాకు చాక్లెట్లన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేది. మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరు, బాగా ఫ్రెండ్స్. బట్ అమ్మ ఎక్కువ సూర్యకాంతం గారి కూతురు రోల్స్ ఎక్కువ చేశారు. అవును. బట్ అమ్మ ఇలా భర్తతో తన్నించుకొని ఇంత ఇబ్బందులు పడుతుంది, ఫైనాన్షియల్గా అంత అయిపోయింది పరిస్థితి. అంటే సూర్యకాంతం గారికి క్యారెక్టర్ చేయటం మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళని అలా చూసుకోవటం ఇష్టం ఆమెకి. అలా కొడుకుల్లాగా కూతురులాగా అందరిని భావిస్తుంది ఆమె. అందరితో ఆ విధమైన ఒక జర్నీ ఉంది ఆమెతో. ఎప్పుడు అమ్మ దగ్గరికి సూర్యకాంతం గారు రావటం వచ్చి నేను ఎప్పుడు చూడలేదండి. మరి వాళ్ళు ఏమన్నా ఫోన్లో మాట్లాడుకునేవారేమో నాకు సరిగ్గా తెలియదు. ఇంటికి రావడం వచ్చి సావిత్రి ఆంటీనే నేను చూశాను, ఇంకెవరిని నేను చూసాను. అమ్మ కూడా వెళ్ళేవాళ్ళు కదా ఆమె కాడికి. అమ్మ ఎక్కడికి వెళ్ళదు. ఆవిడ ఏదైనా ఫంక్షన్లు, ఈ 100 days ఫంక్షన్లు కానీ, ఫిల్మ్కి సంబంధమైన ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఆవిడ వెళ్ళేవారు, వచ్చేవారు. వేరే ఎవరిళ్ళకి వెళ్ళినట్టు నాకు కరెక్ట్గా తెలియదు. రేలం గారి ఇంటికి వెళ్ళేవారు, రేలం గారి ఇంటికి వెళ్ళేవారు. అంతేగాని జమున గారు అమ్మగారు ఫ్రెండ్ మాట్లాడేవారు. అంతేగాని ఇంకెవరిళ్ళకి వెళ్ళటం నాకు కరెక్ట్గా తెలియదు. సో ఇప్పుడు రేలంగి గారు అంటే గుర్తొచ్చింది, ఒకానొక టైంలో వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేసారు. రేలంగి గారికి గిరిజ గారికి ఏదో నన్ను కూడా అడిగారండి చాలా మంది. గిరిజకి రేలంగి గారు ఒక ఇల్లే కొనిచ్చేసారు. ఆ ఇల్లు కూడా చివరి బస్ స్టాండ్ లో చచ్చిపోయింది అని అలా ఎంత నిజమో ఇది అంత నిజమే. అసలు ఏంది వాళ్ళిద్దరి మధ్య బంధానికి ఏం పేరు పెట్టారు? చాలా పిక్చర్లు చేశారండి, మీకు తెలుసు కదా. పేరు మంచిది, మంచి పేరు, కెమిస్ట్రీ బాగుంటుంది వాళ్ళది. చాలా పిక్చర్లు చేసేటప్పటికి ఇలాంటి ఇది ఒక కట్టు కదా, గాసిప్. అందులో ఏ నిజం లేదండి. ఆయన మా అమ్మకి ఇల్లు కొనివ్వలేదు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన అవన్నీ ఊనే. వాళ్ళిద్దరు కోస్టార్స్, లవర్స్ అన్నారు చాలా మంది, గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, అన్నీ చెప్తారు. నేను అందుకనే రియాక్ట్ అవ్వలేదండి. మా అమ్మగారి గురించి ఇంత రాశారని నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా కోపం. ఎందుకు అమ్మగారు ఉన్నప్పుడే వచ్చింది కదా ఈ న్యూస్ మ్యాగజైన్స్ లో. నేనంట కేరళ పారిపోయానంట, దుబాయ్కి వెళ్ళిపోయానంట, మా అమ్మను వదిలేశానంట, ఆవిడ బస్ స్టాండ్లో తిరుగుతుందంట, ఆవిడ పాపం అంట. నా ఫ్రెండ్స్ చెప్పారు, నాకు కొన్ని పేపర్లు కూడా చూపించారు. అవును, కూతురు వదిలిపెట్టి పారిపోయిందని రాశారు. నన్ను అన్నారు, ఇదేంటి మేము ఎంత టెన్షన్ అయ్యి చూపిస్తాను, నువ్వేంటి అసలు రియాక్షన్ లేదు. నేను చెప్పాను, ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఇప్పుడు అలా అందరూ నేను ఆపనా? నేను నిజాలు చెప్పినా వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ దే ఆర్ స్పెషల్ క్వాలిటీ. గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దే ఆర్ స్పెషల్ క్వాలిటీ. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్. అంటే నేను మా అమ్మని ఎలా చూసుకున్నానో, మా అమ్మ నాకేంటి, మా అమ్మమ్మ నాకేంటి అనేది నాకు తెలుసు. నేను ఎవరి దగ్గర గుడ్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదా. భలే గిరిజ గారు అమ్మాయి బాగా చూసింది ఆవిడ, నా గుడ్ సర్టిఫికేట్ ఎవరిదైనా నాకు వద్దండి. నా డ్యూటీ అండి. మా అమ్మని మా అమ్మమ్మని నేను చూసుకుని వాళ్ళకే నేను ఫేవర్ చేయలే. వాళ్ళు ఎంతో త్యాగం చేశారు నా కోసం. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ మై డ్యూటీ. మా అమ్మ చచ్చిపోయిన రోజున పెద్ద మాలలు వేసి పెట్టి ఒక 100 మందికి ఫుడ్ ఇవ్వటం ఓకే, ఇచ్చుకోండి, నేను దాని గురించి చెప్పట్లేదు. ఆవిడ ప్రాణాలతో ఉన్నప్పుడు నేను ఆవిడకి ఏం చేశాను, ఆవిడ ఫోటోకి నేను ఇప్పుడు ఎంత పెద్ద మాలలు వేసుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు. ఆవిడ ప్రాణాలతో ఉన్నప్పుడు నేను ఎలా చూసుకుంటున్నాను ఆవిడ, అకార్డింగ్ టు మీ అదే మెయిన్. అంతే. మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, మన ఫ్యామిలీ ఎవరున్నా వాళ్ళు పోయాక అయ్యో వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇది చేసి ఉండాలి, మనం అలా తప్పు చేసేసామని వాళ్ళ ఫోటోలకి పెద్ద దండలు వేసి, వాళ్ళ ఫోటోల ముందు పెద్ద వస్త్రాలు పెట్టి, దండాలు పెట్టి, ఇట్స్ ఆఫ్ నో యూస్. వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడు మన వల్ల మ్యాక్సిమం మన డ్యూటీ, మనం ఏం చేయగలమో మనం చెయ్యాలి. అది ఒక బర్డన్గా మనం అనుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ అ బర్డన్. బట్ ఇప్పుడు మీరంటే ఆమెకు అన్నారు కాబట్టి ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రేపు మీకంటూ రేపు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, ఎవ్వరూ లేదు, సింగిల్ ఉమెన్ మీరు ఈ సొసైటీలో. అండ్ ఫ్రెండ్ సర్కిల్ అంటారా, మనం బాగున్నప్పుడు వస్తారు, మనం బాగాలేనప్పుడు
మన ఫోన్ కూడా తీయరు. అది ఇండస్ట్రీ కదా, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా అలానే ఉంది ఇప్పుడు. అవును. ఇప్పుడు సలీమా అంటే ఆహా ఊహో మంచిగా యాక్ట్ చేస్తుందిలే, 4 రూపాయలు వస్తుంది, ఎవరైనా మంచి అంతేనండి. చీర నేను కట్టుకుంది, పొజిషన్లో మంచి ఉంటేనే జ్యువెలరీ అందరూ వేసుకుంది, వస్తారు, నా లేకపోతే ఫ్రెండ్ అని ఎవరు చెప్పుకుంటారు, రారు. బాగుంటుంది. ఎవరు రారు. ఆ, మనం సక్సెస్ఫుల్గా ఉంటే నేను అందరికీ ఫ్రెండ్ని. ఉమ్. రేపు మీకు చూసే వాళ్ళు ఎవరు, రేపు మీకు ఏదైనా అయితే మీ గురించి కూడా ఇంకొక తరం వచ్చిన వాళ్ళు ఇదే కదా మాట్లాడుకునేది వాళ్ళు మళ్ళీ. మాట్లాడుకోనివ్వండి సార్. నేను చెప్పాను కదా సార్ మీకు, నాకు ఎవరి దగ్గర గుడ్ సర్టిఫికేట్స్ వద్దండి. ఉమ్. ఇప్పుడు వీళ్ళ దగ్గర గుడ్ సర్టిఫికేట్స్ ఇప్పుడు నాన్ని అమ్మని అలా చేశాడు, తాగి కొట్టాడు, ఉన్న ఆస్తులని పోగొట్టాడు, వద్దు పెళ్లి మీద నాకేమి అనేది మీ విరక్తి mind లో లేదు, పడిపోయిందా? లేదండి. అలాగే ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు కదండి, వైఫ్ని బాగా చూసుకునే జెంటిల్మెన్ ఎంతమంది ఉన్నారు. అందరూ మగవాళ్ళు గిరిజ గారి హస్బెండ్ లాగా కాదు కదా, ఎంతో మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉమ్. అది మనం చెప్పలేము కదా, అన్లెస్ మన మ్యారేజ్ చేసుకొని లైఫ్లోకి ఎంటర్ అయ్యాకే కానీ. వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లేదు. జెల్లింగ్ ఉండాలి కదండి, ట్యూనింగ్ ఉండాలి. లైఫ్ ఒక లైఫే కాదు, మనం ఒక దగ్గర మనం వర్క్ చేస్తున్నా కూడా ఒకలాగా ఒకళ్ళు ఉండరు కదండి. అందరు నేను అనుకున్నట్టు ఉండాలంటే ఉండరు కదా. వర్క్ ప్లేస్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మనకి ట్యూనింగ్ ఉంటేనే మనం అక్కడ ఉండగలం. ఇది వచ్చి లైఫ్ మ్యాటర్. హస్బెండ్ ఇలాంటి ఒక మనిషితో ఎవరు ఉంటారంటే అది తెలియదు కదా. వచ్చినప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి పర్సన్, ఆయన చాలా సోబర్గా చాలా డీసెంట్గా మాట్లాడతాడు ఆయన. ఆయన ఇలాగని మనం బయట చెప్పినా కూడా నమ్మరు. 18 కుట్టులు వేయించిన మహానుభావుడు అని చెప్తే నమ్మరు. అక్కడ అదే అవన్నీ చూసి మీకు పెళ్లి చేసుకోకూడదు అనిపించింది? లేదు, అలాగంతా అలా ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు పెళ్లి మీద అనుకున్నా, ఒపీనియన్ నేను లేదు. చేసుకోలేదు. నాకు ఆ ఐడియా లేదు, నేను వద్దు అనుకున్నాను. కానీ నాకు ఎవరి మీద ఏ విరక్తో కోపం లేదు. మంచి మరి వాళ్ళు మీకంటూ ఒక తోడు ఉండాలి కదా రేపు. నాకు అలాగేం అనిపించట్లేదని, నా వర్క్ నేను చూసుకుంటున్నాను. ఉన్నారు ఇప్పుడు ఓకే, వయసులో ఉన్నారు, ఏం అర్థం కాదు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనం అటెండర్నే నేను పెట్టుకోవాలండి. మా అమ్మకి అమ్మని కూడా నేను అటెండర్ పెట్టాను, అలాగే అటెండర్నే నేను పెట్టుకోను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉన్నా కూడా అందరూ నన్ను మా అమ్మని నేను చూసుకున్నట్టు నన్ను చూడరండి. నేను గొప్పలు చెప్పుకోవట్లేదు. మందిర అపార్ట్మెంట్లో ఉన్న నేబర్స్ నోడితే చెప్తారు, వాళ్ళ నోటమ్మటే వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పిన మాట నేను చెప్తారు. చూసుకోరు అందరూ, నేను గొప్ప చెప్పుకోవట్లేదు నా గురించి. చూసుకోరు, కొన్ని రోజులు చూస్తారు, తర్వాత నాకు ఒక అటెండర్ని పెడతారు, ఇరిటేట్ అవుతారు. చూస్తున్నావు కదండి బయట, అంటే నేను చాలా గొప్పదాన్ని నేను చెప్పుకోవట్లా. నారా బాగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జరగాల్సింది జరగనివ్వండి. నేను ఇలా పోతుంది లైఫ్, ఇలా ఉంది. ఐఎమ్ హ్యాపీ. వర్క్ దొరుకుతుంది ఇక్కడ, తమిళ తెలుగు వర్క్ దొరుకుతుంది. నేను చెప్పినట్టు తప్పకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేయాలనేది. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ మేడం? ఐఎమ్ హ్యాపీ అండి. నో రిగ్రెట్స్? రిగ్రెట్ చేసి నేను ఏం చేస్తానండి. ఇప్పుడు సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎవరికైనా ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడు అది బాధపడి నా ప్రజెంట్ మూడు నేను ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? అన్నీ చూసారు, అనుభవించారు. గతం ఏదైనా చూడకూడదు, అన్నీ చూసేసాను, అయిపోయింది. ప్రాణాలు మాత్రం బాకీ. ఆ ప్రాణాలు ఉన్నంత వరకే హ్యాపీగా ఉండాలి. సూపర్, గ్రేట్. ఐ డోంట్ వాంట్ రిగ్రెట్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ మై మదర్స్ పాస్ట్ ఆర్ మై పాస్ట్. గతం ఓవర్. ఐఎమ్ హ్యాపీ. నేను మార్నింగ్ లేస్తాను, యాక్టివ్గా ఉంటా. నాకు షూటింగ్ లేకపోతే నేను వాకింగ్ వెళ్తా. చక్కగా నాకు ఏం కావాలో నేను చూసుకుంటా. నాకు దొరికిన ఆపర్చునిటీస్ నేను సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను. సూపర్, గ్రేట్. తమిళ్లో మలయాళంలో చేస్తున్నారు కాబట్టి తెలుగులో చేయాలనేది మీ కోరిక. అమ్మకి ఎన్నో సపోర్ట్ తెలుగు ఫిల్మ్ ఇచ్చారు. ఇండస్ట్రీ మా అమ్మగారిని సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ కావాలి. డెఫినెట్గా ఇస్తారు. మంచి వేషాలు చెయ్యాలి, నాకు హైదరాబాద్లో ఇల్లు తీసుకోవాలని నాకు చాలా ఆశ. మమ్మీకి వచ్చి ఫిలిం నగర్లో కూడా ఇవ్వలేదు. తెలుగు ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇది నా రిక్వెస్ట్. ఆవిడ ఇన్ని పిక్చర్లు చేసింది, ఆవిడ గారికి ఏమీ చేయలేదు. సో డెఫినెట్గా తెలుగు వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో డెఫినెట్లీ నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ నాకు తప్పకుండా డెఫినెట్గా. మేఘ సందేశంలో కూడా మనకి నాగేశ్వరరావు గారు కూతురుగా చేశారు సలీమా గారు. చాలా మంచి యాక్ట్రెస్. ఆల్రెడీ మలయాళంలో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు. తెలుగులో చేయాలనేది తన చిరకాల కోరిక, వాళ్ళ అమ్మ కోరిక. కాబట్టి డెఫినెట్గా ఆమెను కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సలీమా గారు. మై ప్లెజర్ అండి.